నేను పిరమిడ్ మాస్టర్ని, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్ అనమాట. ధ్యానం మీద ఒక 20 ఏళ్ల నుంచి దాని గురించి అధ్యయనం మాత్రం చేస్తున్నాను. ధ్యానం బుక్స్ మీద దాదాపు 20 సంవత్సరాల నుంచి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. 2000 సంవత్సరంలో ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాం. విక్షమయ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని యోగా ధ్యానంలో మొదలు పెట్టడం, ఆహ్లాదించడం అనేది తెలిసి ధ్యానం నేర్పించడం, అలాగే స్కూల్స్లో పిల్లలందరికీ దీని మీద అవగాహన కల్పించడం, ఇలా చేస్తూ వస్తున్నాం అనమాట. తర్వాత యోగా మీద కూడా మంచి పట్టు ఉండాలి, ఒక సర్టిఫికెట్ ఉండాలి. యోగా అనేది రెగ్యులర్గా చేసుకోవాలి, దాని మీద కూడా ఒక సర్టిఫికెట్ ఉండాలి అనే ఉద్దేశంతో దాని మీద స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ పొందడం అనేది జరిగింది అనమాట. అయితే ఇప్పుడు సార్ మీ అందరికీ మధ్యాహ్నం కూడా మెడిటేషన్ చేయించుకున్నారు కదా. అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారు మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉందా? ఎవరైనా ఒకరు లేసి అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారు మీరు అనేది చెప్పండి. ఇంకా నువ్వు మరి చేస్తున్నావు కదా, నీకు ఆ ప్రశాంతతను మనం చదువుకున్నది మనం ఏది చదివినా మన మైండ్ లో అట్టే ఉండిపోయి అందుకనే ధ్యానం చేపిస్తారు. వెరీ గుడ్. ఇంకా ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇంకా మీరేమైనా పొందినవి మీకు తెలిసినవి ఏమైనా పర్లేదు చెప్పండి. ఓకేనా? మనం ఎంత ఓపెన్ గా చెప్తామో దాని గురించి ఇంకొంచెం వివరణ మీకు అంత బాగా వస్తుంది. మన శాంతంగా ఉంటుంది మేడం, డిసిప్లిన్ గా బాడీ రిలీజ్ అయింది మేడం. అలా మనం లంచ్ చేయగానే మనం వెళ్ళి స్నానం చేస్తే మనకి ఇంకా తెలివి పెరిగిస్తుంది. నాకు జ్ఞానం చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. ఒకటి మాత్రం చాలా బాధగా అనిపించింది. నేను జ్ఞానం చేసినప్పుడు ఒక విచిత్రమైన గొంతు పోయి పాపం ఒక పిల్లగాడు అప్పుడు ఒక విచిత్రమైన గొంతు వినపడ్డది. ఒక పిల్లగాడు చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి చేసేది. రోజు మనం వర్క్ అంతా చేస్తాం కదా, టైర్డ్ అయిన తర్వాత మెడిటేషన్ చేస్తే టైర్డ్ పోతుందనే ఫీలింగ్ వస్తుంది. సార్ రోజు మధ్యాహ్నం మాకు మెడిటేషన్ చేపిస్తారు మేడం. నేను సార్ నాకు ఒకసారి కాస్మిక్ ఎనర్జీ గురించి చెప్పారు మేడం. దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ నేను మెడిటేషన్ చేసాను మేడం. నిన్న చేస్తే
నా బాడీలో మొత్తం నిండి ఇట్లా ఇట్లా వచ్చి పొంగిపోయింది. ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన చదివింది బయటికి బాగా ఎప్పుడైనా మనం ఎక్కడ పెద్దవాళ్ళమైన ముసలివాళ్ళమైనా ఎప్పుడైనా మనకి అవసరం కావాలి. కానీ మనం ముసలివాళ్ళమైనప్పుడు మన జ్ఞాపకాలు లేకపోయినా కానీ స్నానం చేస్తే జ్ఞాపకం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. పొద్దున్నే యోగా అండ్ మెడిటేషన్ చేస్తే బాడీ వినిపిస్తుంది. కానీ ఆ క్షణంలో నేనైతే కళ్ళు తెరవలేదు. అందరూ మాట్లాడేది వినిపిస్తుంది, కళ్ళు తెరవలేదు. మళ్ళీ 5th పీరియడ్ లో నేను మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ లో ఎంత యాక్టివ్ ఉంటానో అంత యాక్టివ్ ఉంటాను. ఒకవేళ ఆ రోజు మధ్యాహ్నం నేను ఒకవేళ కళ్ళు మూసుకోలేదు అనుకోండి, 5th పీరియడ్ నుంచే అలసట స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మరి అది ధ్యానమో నిద్రో మరి అదేంటో అయితే నాకు తెలియదు. అలా నా బాడీ అయితే రిలాక్స్ అవుతుంది. నేను ఎవ్రీడే ఖచ్చితంగా ఈవెన్ లాస్ట్ ఒక 5 minutes అయినా ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటాను. స్కూల్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఊరికి వెళ్ళనివ్వండి, ఇంట్లో ఉండనివ్వండి, ఎక్కడ మినిమం 5 to 20 minutes. తెలుసుకుందాం అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి, అసలు మెడిటేషన్ చేస్తే ఉపయోగం ఏంటి, మెడిటేషన్ చేసి ఏం సాధిస్తాం, అసలు మేము పిల్లలు మాకెందుకు మెడిటేషన్ మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే వృద్ధులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం. మెడిటేషన్ అనేది 5 years నుంచి 100 above వాళ్ళతో సహా ప్రతి ఒక్కళ్ళకి మెడిటేషన్ అవసరం. ఆంజనేయ స్వామి 5వ సంవత్సరంలో ధ్యానం వాళ్ళ అమ్మగారి ద్వారా నేర్చుకున్నాడంట ఆంజనేయుడు. ఆయన అంత గొప్ప జ్ఞాని, అలాగే ఎంత గొప్ప సముద్రాన్నే ఒక అడుగులో 3 అడుగుల్లో దూకేశారు, అంత శక్తివంతుడు ఆంజనేయుడు. అలాగే మనకి ఎంతో మంది జ్ఞానం నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ కూడా మెడిటేషన్ చేస్తున్నారు. ఇలా చాలా మంది మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో పెడితే ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా హీరోల్లో కూడా మెడిటేషన్ చేస్తారు. చాలా మంది ఉన్నారు మనకి ఒకళ్ళు, కాకపోతే మనకి తెలియదు. అయితే అసలు మెడిటేషన్ చేస్తే మీ ఏజ్కి ఏం అవసరం, నిజానికి చదువుకునే పిల్లలకి ఏకాగ్రత అవసరం, జ్ఞాపక శక్తి. మనం చదువుతున్నది ఇప్పుడు ఇప్పుడు క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే చెప్పేది ఒక టీచర్, చెప్పేది ఒక లెసనే ఒక టీచర్. కానీ రాసే మీ అందరిలో కొంతమందికి 100 మార్కులు వస్తే, కొంతమందికి 30 వస్తే, కొంతమంది 40 వస్తాయి. ఒకే లెసన్ ఒకే టీచర్ ఒకే టైంలో చెప్తున్నప్పుడు మరి అందరికీ ఈక్వల్గా మార్కులు రావాలి కదా, రావట్లేదు. ఒకరికి 30 వస్తే, ఒకరికి 40, ఒకరికి 100. ఫస్ట్ ర్యాంక్ ఒకరికి వేస్తాం. ఏంటి రీజను అని అంటే ఆ ఒక్క అబ్బాయి ప్రెజెంట్లో ఉంటాడు. ప్రెజెంట్లో ఉండడం వల్ల 100% దాన్ని గ్రాస్ప్ చేసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ మైండ్ని ఎంతైతే అక్కడ పెట్టగలుగుతున్నారో అంత పర్సంటేజ్ మార్కులు మాత్రమే వస్తుంది. అంటే మీ బ్రెయిన్లో ఆల్రెడీ అనవసరమైనది ఏదో ఉంది, అందుకనే మీ సార్ చెప్పేసి 100% ఎక్కుతలేదు మిగిలిన వాళ్ళకి. మరి ఇప్పుడు ఈ బ్రెయిన్ అనేది ఒక బోలించిన కప్ లాగా మన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ కప్ అనేది మనం ఇక్కడ పెట్టేసి దాంట్లో ఆల్రెడీ ఒక పదార్థం ఉన్నది. ఇప్పుడు మీరు ఒక మంచి పదార్థాన్ని దాంట్లో పోస్తున్నారు. ఏం జరిగింది? దొల్లి బయటికి పోతుంది. ఎందుకు పోతుంది? ఆల్రెడీ దాంట్లో పదార్థం ఉన్నది, మీరు పోయడానికి అసలు స్పేస్ లేదు, అందుకనే బయటికి దొల్లి పోతుంది అనమాట. ఇప్పుడు మీలో ఆల్రెడీ అనవసరమైన ఆలోచనలు కొన్ని ఉన్నాయి అనుకోండి. మీ సార్ లెసన్స్ గొప్పగానే చెప్తున్నారు ఆయన ధర్మం ప్రకారం, కానీ ఎక్కించుకోవడానికి మీ మైండ్లో స్పేస్ లేదు, అనవసరమైనది మరి ఇంకేదో ఉంది. సో మెడిటేషన్ ఎందుకు యూజ్ అవుతుందంటే అనవసరమైన దాన్ని ఎంటీ చేసుకోవడం కోసం చేయాలి. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేయడం మొదలు పెట్టారో ఏం జరుగుతుందంటే మీ లోపల ఉన్నటువంటి అనవసరమైన చెత్త ఆలోచనలు
కొన్ని మంచి ఆలోచనలు ఉండొచ్చు, చెడ్డ ఆలోచనలు, ఏది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడదాం. కానీ మనం ప్రెసెంట్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఏ సిచ్యువేషన్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా మనం ఎప్పుడైతే ప్రెసెంట్లో ఉంటామో వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్గా ఉంటారు. అది అంటే మీరు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉండాలి. ఇక్కడ కూర్చొని అమ్మ ఏం చేస్తుంది, నాన్నేం చేస్తుంది, ఇది అయిపోయాక గేమ్స్ ఆడాలి, అలాగే మొబైల్ ఏం వేయాలని థింక్ చేస్తున్నారు అనుకోండి, మీరు ప్రెసెంట్లో లేనట్లే. సో ఎప్పుడైనా లెసన్స్ చెప్పేటప్పుడు కానీ, ఏదైనా నేర్చుకునేటప్పుడు కానీ మనం ఎప్పుడు ప్రెసెంట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఈ మెడిటేషన్ కంపల్సరీ అందరికీ అవసరం. మీ ఏజ్కి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఇవి రెండు ఇంపార్టెంట్. ఇకపోతే ఇక ఏజ్ అసలు మనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మన లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. జనరల్గా మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం వేళ్ళల్లో వేళ్ళుంచి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు రెండు మూసుకుంటాం కదా, ఇదే కదా ప్రాసెస్. కళ్ళు రెండు మూసుకొని శ్వాసని గమనిస్తాం. శ్వాసనే కదా గమనించుకొని వెళ్తాం సార్వాన్ని. ఓకే, శ్వాసని ఎందుకు గమనించాలి అంటే, శ్వాస ఎప్పుడు ప్రెజెంట్లో ఉండదు. అంటే ఈ నిమిషంలో ఉండేది శ్వాస. మన శరీరంలో ఎప్పుడు ప్రెజెంట్లో ఈ నిమిషంలో ఉండేది, ఉంచగలిగేది మన శ్వాస ఒకటి. అందుకని శ్వాసను గమనిస్తున్నప్పుడు శ్వాస అనేది ఒక ప్రక్రియ. మన ఆత్మకి, మన శరీరానికి ఉన్న కనెక్షన్ ఈ శ్వాస. ఎలా అంటే, మనం చనిపోయాము, ఒక మనిషి చనిపోయాడు అని అంటే గుర్తించడానికి ఏం చేస్తామంటే, ముక్కు దగ్గర ఏళ్ళు పెట్టి శ్వాస వస్తుందా లేదా అని చూస్తాం. అంటే శ్వాస ఆగిపోయిందంటే ఆ మనిషి చనిపోయిందని డిక్లేర్ చేసుకుంటాం. అంటే మన ఆత్మకి, మన శ్వాసకి ఒక గొప్ప సంబంధం ఉంది కాబట్టి మనల్ని ప్రెజెంట్లో ఉంచగలిగేది ఈ శ్వాసే. అందుకని ఎప్పుడైతే మనం శ్వాసను పట్టుకొని మన లోపలికి, అది లోపలికి వెళ్తూ ఉంటుంది కదా, అది లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తుంది. దీన్ని ఎప్పుడైతే గమనిస్తామో ఈ అనవసరమైన ఆలోచనలు ఉంటాయి కదా మీ దగ్గర, అంతకుముందు మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలు ఒక్కొక్కటిగా ఒక త్వరలాగా వీడిపోతూ ప్రెజెంట్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు ఆలోచన స్థితి కొన్ని సెకండ్స్ తర్వాతకి మీలో ఏర్పడుతుంది. ఈ లోపల మీరు జనరల్గా సార్ వీడియో చూపించారు, మీరు మెడిటేషన్ కొంతమంది ఏం కదులుతూ ఉంటారు. కదలకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఇంకోటి, మీకు అనువైన ఆసనాన్ని ఎంచుకొని కూర్చోవాలి. మీ ఏజ్కి బాస్పెట్లు వేసుకొని కూర్చోగలుగుతారు. సో అది కాదు, మరి కదలకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక మురికి నీళ్లు ఉన్న బిందెని తీసుకొచ్చి అక్కడ పెట్టాం కదా, మురికి నీళ్ళ నింపిన బిందె తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు దాన్ని మనం వాడుకోవాలి. స్వచ్ఛమైన నీటిని వాడుకోవాలి. అది స్వచ్ఛం కావాలి. అప్పుడు ఏం చేయాలి, దాన్ని కలపకుండా కొద్దిసేపు అలాగే ఉంచితే ఏమైంది, అందులో ఉన్నటువంటి మురికి, మట్టి, మాలిన్యం అంతా కిందకి అడుగుకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు పైన మొత్తం స్వచ్ఛమైన నీరే ఉంటుంది. అలాగే మీరు ఒక యజ్ఞం చేస్తున్నట్టే ధ్యానం చేయడం అంటే, కూర్చున్నారు, ధ్యానంలో కూర్చున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నారు. మీరు ఆ టైంలో ఏమైనా అనిపించవచ్చు, కదలికలు మాత్రం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కదలడం వల్ల ఇప్పుడు బిందె మరి మురికి అడిగించారు, మీ మధ్యలో పోయి ఇలా కొట్టవనుకో ఏమవుతుంది, దాని ప్రాసెస్ ఆగిపోతుంది కదా. అలాగే మీరు కదలడం వల్ల కూడా అంతే, కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ లోపల ఉన్నటువంటి మాలిన్యాలు, ఆలోచనలు, చెత్త అంతా వెళ్ళిపోతుంది. మీ లోపల స్వచ్ఛమైన మీలో ఒక ఆత్మశక్తి ఉంటుంది. వివేకానందుడు చెప్తాడు, ఎంతో అత్యున్నతమైన ఆత్మశక్తి మీ యువతకి, బాల్యానికి ఉంటుంది. దాన్ని 100% వాడుకోవడానికి ప్రయత్నం చేయండి అని వివేకానందుడు అంటాడు. ఆ వాడుకునే ప్రక్రియ ఈ ధ్యానం. మీ లోపల అనంతమైన శక్తి, చైతన్యము అన్నీ ఉంటాయి మీ లోపల. ఊహాశక్తి, సంకల్ప శక్తి, రకరకాలైనటువంటి శక్తులు మీలో ఉంటాయి. వాటిని మీరు మీ
ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే ధ్యానం చేసేటప్పుడు ధ్యానమే చేయాలి. ఆలోచనలు కదలికలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం కంపల్సరీ చేయాలి. ఓకే, మీరు మొదట్లో కూర్చున్నప్పుడు కొంత ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరికి సహజమే. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ధ్యానం చేయలేదు కాబట్టి, ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. దాన్ని ఆచరణ చేస్తూ సాధన చేస్తూ పోగా తప్పకుండా మీలో ఆ స్థితి వస్తుంది. ఆంజనేయుడు కూడా ఒక రోజులో జ్ఞాని కాలేదు, కొంత ఇబ్బందులు అయినా పడ్డాడు. మీరు వినాయకుడి విజయం అనే సినిమాలో వినాయకుడు అడవిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు. ఆయనకి ఎన్ని అవాంతరాలు వస్తాయంటే గాలి దుమ్ము, ఆయనకి పరీక్షలు. ఆయన మీకంత భయంకరమైన పరీక్షలు ఏం లేవు. సార్ వాళ్ళు హ్యాపీగా మీకు చదువు చెప్తున్నారు, భోజనం పెడుతున్నారు, చక్కగా ధ్యానాన్ని కూర్చోబెడుతున్నారు. మీకు అంత కంఫర్ట్స్ ఏర్పాటు చేస్తారు. మీరు అంత ఘోరమైన స్థితిలో లేదు. వినాయకుడు భరించినంత బాధలే మీరు భరించట్లేదు. ఆయన చాలా పరీక్షలు. ఆయన గణనాయకుడు కావాలి కాబట్టి వానని రప్పించి మొత్తం కడితేస్తారు ప్రకృతి దేవతలు. ఆయన కళ్ళు తెరవడు. భూమిని భూకంపం వచ్చేటట్టు అక్కడ చేస్తారు. ఆయన కళ్ళు తెరవడు. అట్లనే మీరు కూడా మీరు ఏకాగ్రత పొందితే సార్ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు, నా అలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. మీ లైఫ్ని మీరే సెట్ చేసుకుంటారు. మన లైఫ్కి సృష్టికర్త ఎవరు అంటే ఎవరు మహానుభావుడు వచ్చి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని మాయలు నమ్మకాలు చేశారంటే అవన్నీ అవుతాయి. మన లైఫ్కి సృష్టికర్త ఎవరంటే మనమే. మనం ప్రజెంట్లో కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, మీ లైఫ్ని మీరే సెట్ చేసుకుంటారు, మీ గోల్ మీరే సెట్ చేసుకుంటారు, మీ ఫ్యామిలీని మీరే సెట్ చేసుకుంటారు. అంటే సృష్టికర్త ఎవరు? మీరే కదా, ఎవరో లేరుగా. అది ఇప్పుడు మీరు కరెక్ట్గా లేరనుకోండి, మీరు లైఫ్ లాంగ్ ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదు. మీకు ఇది ఒక పరీక్షలాగా అనుకొని ధ్యానం లాగానే చేయాలి. దాంట్లో నిమగ్నమైపోయి చేయాలి. అట్లా అలాగే ధ్యానం ఇప్పుడు శ్వాస మీద చేసి పెట్టి ఇలా మనం కూర్చున్నప్పుడు అనవసరమైన ఆలోచనలు పోయిన తర్వాతకి ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఉంటుంది. పుట్టిన ప్రతి పిల్లలకి మనం చూసినప్పుడు ఇక్కడ మెత్తగా ఉంటుంది, గమనించారా? దాన్ని బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఇక్కడ ఉంటుంది అనమాట. అది పుట్టిన పిల్లలకి చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద అవుతున్న కొద్దీ అది క్లోజ్ అవుతుంది. అయితే కంప్లీట్ గా అది క్లోజ్ అవ్వడం అనేది ఉండదు. ఒక వెంట్రుకంతా హోల్ అలాగే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఈ విశ్వంలోని విశ్వశక్తిని, ప్రాణశక్తిని అది ప్రతిరోజు తీసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు తీసుకుంటుంది. అది ఓపెన్ అయిన పుట్టిన పిల్లలకి 5 years వరకు ఆ శక్తిని నిరంతరాయంగా అది తీసుకుంటుంది. ఎందుకంటే బుద్ధి మనసు అప్పుడు క్రియేట్ కాదు కాబట్టి 5 years వాళ్ళకి 24 hours కాస్మిక్ ఎనర్జీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అందుకే పుట్టిన పిల్లలు దేవుళ్ళతో సమానం అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అయితే 5 years వరకు ఈ విశ్వశక్తిని ప్రతి బాలుడు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా తీసుకున్న వాళ్ళమే. ఈ 5 years వరకు మనం తీసుకున్న శక్తి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యూజ్ అవుతుంది. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ శక్తిని మనం వినియోగించుకుంటాం అన్నమాట. అంటే 30 సంవత్సరాల తర్వాత నుంచి మనిషికి రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మనం రాళ్ళు తిన్నా ఆరిపోతుంది, ఎట్లా తిన్నా ఏంటి చేసినా అయిపోతుంది. అయితే 30 సంవత్సరాల తర్వాత ఈ కానీ మనం సంపాదించుకున్న కానీ అయిపోతూ ఉంటుంది కదా, మరి తర్వాత డిసీజ్ బాగాలేదు. సో మనం ఆ ఆస్తిని సంపాదించుకున్నాం, కూర్చొని తింటే కరిగిపోతుంది. దాన్ని అలా కాకుండా ఆస్తిని పక్కన పెట్టి మనం కూడా కష్టపడి కొంత సంపాదించుకోవడం మొదలు పెట్టినప్పుడు జీవితాంతం సుఖంగా ఉండవచ్చు కదా, సంతోషంగా సుఖంగా ఆనందంగా జీవించవచ్చు కదా. దానికోసమే ఈ ధ్యాన ప్రక్రియ అన్నమాట. 5 సంవత్సరాల వరకు తీసుకుంటాం. అలాగే ఇంకొక ఇండైరెక్ట్ ప్రాసెస్ లో కూడా మనం ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. అది ఎప్పుడంటే నిద్రలో మనం నిద్రపోతాం కదా. ఒకవేళ 9కి అలా పడుకుంటాం కావచ్చు. 9 నుంచి 12 వరకు మనం పూర్తి డీప్ నిద్రలోకి వెళ్ళామన్నమాట. అటు ఇటు కదులుతూ ఉంటాం, మెసులుతూ ఉంటాం 12 వరకు. 12 నుంచి 3 వరకు అసలు ఇక దొంగోడు వచ్చి పక్కన వస్తువులు ఎత్తుకెళ్ళినా కానీ సోయి ఉండదు. అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. అంత ఆ టైంలో 12 నుంచి 3
కంప్లీట్గా మన బ్రెయిన్లో మనసు, బుద్ధి, శరీరము అన్నీ పూర్తి రిలాక్స్ అయిన స్థితిలో ఆ శక్తిని మళ్ళీ మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం. ఈ శక్తిని ఎలా ఉపయోగించుకుంటామంటే మనం మాట్లాడడము, కదలడము, ఆలోచించడము, చదవడం, వీటన్ని పనులకి మనం ఆ శక్తిని ప్రతిరోజు వినియోగించుకుంటాం. అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం, వాటితోనే అసలు జీవిస్తున్నాం. భౌతికంగా మనం తీసుకుంటాం కదా ఫుడ్, అది 100% శక్తి మనకి అందదు. జస్ట్ 10-20 గంటల వరకు 100% మనం రోజు మొత్తంలో ఆ శక్తి వినియోగపడదు. కానీ అది కూడా అవసరం, అది కూడా ఉండాల్సిందే. అది ఇది కలిస్తేనే ఈవెన్ మనం తీసుకున్న ఫుడ్ని కూడా అరిగించాలంటే కాస్మిక్ ఎనర్జీ కావాలి. మనం తీసుకుంటాం కదా ఫుడ్, దాన్ని అరిగించాలన్నా ఈ కాస్మిక్ ఎనర్జీ కంపల్సరీ. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక రోజు మొత్తం ఉపవాసం ఉంటారు, చాలా మంది ఉంటారు కదా, ఉపవాసం ఉంటాం. నెక్స్ట్ డే మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటాం. అప్పుడు మనం నెక్స్ట్ డే ఎట్లా ఉంటాం? బాగానే ఉంటాం, ప్రాబ్లమే ఉంటుంది. ఒక నైట్ మనం ఫుడ్ తీసుకోలేదు, నైట్ నిద్రలో మనం తీసుకోవాల్సిన కాస్మిక్ ఎనర్జీ తీసుకోలేదు. నెక్స్ట్ డే మరి ఎలా ఉంటాం? మనం చిరాకు ఉంటాం, ఎవరైనా మందులు ఇస్తే చాలు కొట్టేయలేదు. ఎందుకు వీళ్ళు అంత ముచ్చని చెప్తున్నారు, నాకు ఇనుమతి కావట్లేదు, చిరాకు. ఎందుకంటే మైండ్, బ్రెయిన్ అనేది చక్కగా ప్రాపర్గా పనిచేయదు. ఎందుకంటే ఆ రోజు మనకి కావాల్సిన ఎనర్జీ అది తీసుకోలేదు కాబట్టి. నిద్ర లేని రోజు మనం ఈవెన్ నిద్ర లేని రోజు నెక్స్ట్ డే ఫుడ్ తీసుకున్నా కానీ అది డైజెస్ట్ అవ్వడం కొంచెం కష్టంగా. అది ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఇంపార్టెంట్ మన లైఫ్కి. ఈ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడానికి ప్రక్రియ ఇదనమాట. ఇక మెడిటేషన్ మేడము ఇందాక నేను కూర్చున్నాను, నిద్రపోతున్నాను తెలియదు, కానీ నేనైతే చేస్తున్నాను, రోజంతా యాక్టివ్ ఉంది అని చెప్పారు. మెడిటేషన్ అంటే అర్ధ నిద్ర, సగం నిద్రే. సగం నిద్రలాగా ఉంటుంది, సగం ఎరుపులాగా ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే ఎనర్జీ ఎక్కువ తీసుకుంటాం. నిద్రకి మెడిటేషన్కి డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. ఏంటంటే 1 గంట మెడిటేషన్ చేస్తే 6 గంటల నిద్రలో తీసుకుంటాం కదా కాస్మిక్ ఎనర్జీ, దానికోసం. ఎందుకు అంటే అవేర్నెస్తో ఇక్కడ ఎరుకతో ఎనర్జీ తీసుకుంటాం కాబట్టి ఇది ఎక్కువ. అందువల్ల నిద్ర లేకపోతే చికాకున్నప్పుడు నెక్స్ట్ డే చక్కగా 1 గంట 2 గంటలు మెడిటేషన్ చేసుకున్నప్పుడు సెట్ అయిపోతుంది. అట్లా ఎరుకతో మనం చేస్తాం కాబట్టి ధ్యానం, దానికి అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది. నిద్రలో తీసుకునేది లిమిటెడ్, ధ్యానంలో తీసుకునేది అన్లిమిటెడ్. సో అంత ఎనర్జీని మనం గెయిన్ చేస్తాం. అందువల్ల మనకి నిద్ర అన్నీ వినిపిస్తూనే ఉంటాయి, సౌండ్స్ వినిపిస్తుంటుంది, ఎక్కడ కూర్చుందో తెలుస్తూ ఉంటుంది. కొద్దిసేపు అలా ఉంటుంది. కొంతమందికి నిద్ర కూడా వస్తుంది, నో ప్రాబ్లం, నిద్ర పట్టినా ఏమీ కాదు. ఆ నిద్ర కూడా ఒక రకమైన యోగ నిద్ర లాగానే ఉంటుంది. దానివల్ల నేను నిద్రపోయాను, నేను ధ్యానం చేయలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ ఆలోచనలు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఒత్తిడి ఉన్న వాళ్ళకి ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత నిద్ర వస్తుంది. ఎందుకంటే ఈ ఆలోచనలకి, శరీరానికి, మనసుకి ఒక రకమైన యుద్ధం జరుగుతుంది లోపల. జరుగుతున్నప్పుడు ఈ సోల్, మన ఆత్మ ఏం చేస్తుందంటే ఈ గొడవను ఆఫ్ చేయడానికి కాసేపు మనం నిద్ర కూర్చుంది. ధ్యానంలో ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మనం కూర్చుంటే 10-25 మినిట్స్ కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నిద్రపోయినప్పటికీ కూడా ఆ ధ్యానంలో మన బాడీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటాం. కాబట్టి నేను నిద్రపోతున్నాను, ధ్యానం చేయట్లేదు, ఇంకెందుకు నేను ధ్యానం చేయడం అనవసరం అనే ఆలోచన లేదు, పెట్టుకోకండి. మీరు నిద్రపోయినా ఏం చేసినా అట్లా కూర్చోండి అంతే. ఎట్లా ఎనర్జీ రావాలో అట్లా వస్తుంది. ఇకపోతే మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు ఆలోచనలు కట్ అవుతుంది. అలాగే నేను చెప్పాను కదా బ్రహ్మరంధ్రం, ఈ బ్రహ్మరంధ్రం కూడా మన శరీరంలోని 32,000 నాడుల్లోకి కాస్మిక్ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది. మన లోపల ఎట్లుంటాయంటే ఈ నాడులు అనేవి మనకి చెట్టు వేర్లు ఉంటాయి కదా,
చెట్టు వేరు లోపల ఉంటాయి, మనం పీకినప్పుడు కనపడతాయి కదా లోపల వేర్లు. అట్లాగే మన బాడీ లోపల కూడా నాడులు అట్లా ఉంటాయి అన్నమాట. తల నుంచి చేతి వేళ్ళు పాదం వేలు వరకు మొత్తం నాడులే ఉంటాయి. ఈ నాడులలో కొన్ని రకాలైన అడ్డంకులు కొంతమందికి ఉంటాయి, అందరికీ ఉండవు. మీ పిల్లలకి ఉండవు, మ్యాక్సిమం పెద్దవాళ్ళకి కొంతమందికి ఉండవచ్చు. వీళ్ళకి కొంచెం అడ్డంకులు ఉన్నప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ ఏం చేస్తుంటుందంటే వాటిని నాడీ మండల శుద్ధి అంటారు. ఈ నాడీ మండలంలోని ప్రతి వెయిన్ని క్లీన్ చేస్తూ వస్తున్నప్పుడు కొంచెం దొరద కానీ నొప్పి కానీ కొంచెం అన్కంఫర్ట్ కానీ ఉంటుంది. ఆ టైంలో కదలకుండా కూర్చోవాలి. ఓకే, ఆపరేషన్ చేస్తున్నాడు డాక్టర్, నా మధ్యలో లేస్తే ఎలా ఉంటుంది, అయిపోతుంది ఆపరేషన్. ఇది కూడా అంతే, మనకి ఎలా ఉన్నా సరే కళ్ళు తెరవడం అనేది చేయకూడదు, దాన్ని భరించాలి. ఏమంటాడు సాయి, ఒక మంచి మాట చెప్తాడు సాయిబాబు, శ్రద్ధ సబూరి. సబూరి అంటే సహనం, శ్రద్ధ అంటే మనం చేసే పని పట్ల శ్రద్ధ ఇష్టము ఉండాలి. ఇంకోటి, అది చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు ఎన్నో జరుగుతాయి, సహనంగా ఉండాలి. అది ఈ ఏజ్ లో మీరు ఇప్పుడు నేర్చుకోకపోతే భవిష్యత్తులో ఇంకెప్పటికీ రాదు. ఈ చిన్న ఏజ్ కదా మీకు ఆలోచనలు తక్కువ, బాధ్యతలు తక్కువ, చదువు, ఇల్లు, అమ్మ నాన్న, ఇదే కదా ప్రపంచం. మీరు ధ్యానం నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. దీన్ని ఇప్పటి నుంచే ఆచరించడము, క్రమశిక్షణలో పెట్టుకోవడం అంటే చాలా మంచి విషయం. మేము మీ ఏజ్లో మాకు మెడిటేషన్ అనేది అవ్వలేదు, దాదాపు 25 years అప్పుడు అందింది. అప్పుడు అనిపించింది ఇది ఇంకొంచెం ముందు తెలిస్తే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది. అందుకనే మా రంగంలో ఏం చేస్తున్నాం అంటే మీలాంటి పిల్లలకి ఇప్పటి నుంచి వాళ్ళని అందిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళ లైఫ్ని వాళ్ళు చక్కగా క్రమశిక్షణలో పద్ధతిగా నడుపుకోవడానికి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి, మీరు ఇప్పుడు పిల్లలే భావివార్త పౌరులు, అలాగే సమాజ నిర్మాణాన్ని నిర్మించేది కూడా మీరే. మీరు కనుక సరిగ్గా ఉంటే మీ ఇల్లు బాగుంటుంది, మీ ఇంట్లో కూడా మీరు పద్ధతిగా ఉంటారు, మీ పెద్దవాళ్ళకు కూడా చెప్తారు. మీ ఇల్లు, మీ ఇంటి చుట్టూ వాతావరణం కూడా మారిపోతుంది. మిమ్మల్ని చూసి ఒక చైతన్యం నడిచేస్తూ ఉంటే ఆ ఆరాకి కొంత వేల మంది మార్పు వస్తుంది. ఒక చైతన్యం వచ్చి నడుస్తూ వస్తూ ఉంటే వాడి నడవడిక, కదలిక, మాట, ప్రవర్తన చూసి కొంతమంది మాట్లాడారు. మీరు ఇప్పుడు క్రమశిక్షణ నేర్చుకొని పద్ధతిగా ఉంటే మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్, మీ బజార్లో వాళ్ళు పిల్లలు అంటే అలా ఉంటారు. చూడండి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, ఎంత పద్ధతిగా చదువుకుంటున్నారు, ఎంత మంచిగా ఉంటున్నారు అని మిమ్మల్ని చిన్నపిల్లలు అయినా కానీ గొప్పగా చెప్పుకుంటారు. అలాగే పెద్ద అవుతున్న కొద్దీ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. ఎవరో మీకు ఇచ్చేది కాదు, మీరు తెచ్చుకునేది కదా. బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అవన్నీ మీకు తెలియాలి కదా, ఏది బలము ఏది బలహీనత తెలియాలి కదా. అవి ఈ ఏజ్ నుంచే తెలుసుకోవాలి మీరు. ఏది మంచి అలవాటు, ఏది చెడ్డ అలవాటు, ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మన బ్రెయిన్ అనేది, బుద్ధి అనేది సూక్ష్మంగా, నిశ్చితంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక గింజలు తీసుకెళ్ళి మొలకేయాలి అనుకుంటాం. ఆల్రెడీ చెత్త చెదారం ఉన్న దాంట్లో ఈ గింజలు తీసుకెళ్ళి వేస్తే ఏం జరిగింది, ఎదగదు. అలా కాకుండా అక్కడ ఉన్న గడ్డిని, చెత్తని ఏది పారేసి అక్కడ ఉన్న మట్టిని మెత్తగా చేసేసి మంచిగా అక్కడ తీసుకెళ్ళి ఈ గింజలు వేస్తే ఏం జరిగింది, మొలకొస్తుంది, పెరుగుతుంది, పుష్పిస్తుంది, ఫలాలు ఇస్తుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు కూడా అంతే, మీరు కూడా మెడిటేషన్ మంచి మనసుని, బుద్ధిని ఏర్పరచుకుంటే మీరు కూడా నలుగురికి ఉపయోగపడతారు. మనం ఎప్పుడు నలుగురికి సేవ చేసే వాళ్ళలాగా, సహాయం చేసే వాళ్ళలాగా, పెట్టే చేయలాగా ఉండాలి కానీ ఎప్పుడు అడుక్కునే చేయలాగా కిందకి ఎప్పుడు ఉండకూడదు. మనం చదువుకున్నామంటే మన చదువుని పంచాలి, మన జ్ఞానాన్ని పంచాలి, మన మంచిని పంచాలి. అవసరం అయితే మన డబ్బులు కూడా లేని వాళ్ళకి పంచాలి. ఆ స్థితిలో ఉండాలి కదా మీరంతా కదా. అవన్నిటిని చక్కగా నేర్పిస్తారు సార్ వాళ్ళు. దాంతో పాటు మెడిటేషన్
మెడిటేషన్లో ఈ అనవసరమైన వాటిని తీసేసుకునేటటువంటి శక్తి మీకు వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మెడిటేషన్ చేసే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మీ లోపల ఉన్న ఆత్మ ఎదుగుదల మొదలు పెడతారు. ఎదుగుతూ ఉన్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి చెడు ఆదాలు, చెడు పరిస్థితులు, మనిషి ఎదగాలంటే మన చుట్టూ డబ్బు ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు డబ్బులు ఇస్తేనే ఎదుగుతారు అనేది ఒక అనవసరమైన ఆలోచన. మనం ఎదగాలి అని మనం అనుకుంటే సిచ్యువేషన్స్ ఆటోమేటిక్గా సహకరిస్తాయి. అందరూ మీకు సహకారాన్ని అందిస్తారు, మీరు ఖచ్చితంగా ఎదుగుతారు. అది నమ్మాలి. మిమ్మల్ని మీ ఆత్మశక్తిని నమ్మాలి. అంతేగాని ఉన్న వాళ్ళ ఇంట్లో పుడితే మనం గొప్ప వాళ్ళం అవుతాం, లేని వాళ్ళ ఇంట్లో పుడితే మనం ఎదగం అనేది కూడా ఒక రకమైన అపోహ, అపనమ్మకమే. ఎప్పుడు మనల్ని మనం నమ్ముకొని బ్రతకాలి. మన మీద మనం నమ్ముకుంటూ ఎదగాలి. మెడిటేషన్ చేస్తుంటే ఏం జరిగిందంటే మీ మీద మీకు నమ్మకము, ఆత్మశక్తి, సంకల్ప శక్తి ఇవన్నీ కూడా డెవలప్ అవుతా ఉంటాయి. అందుకోసమే ఈ ధ్యానం అనేది చేస్తారు. ఈ 72,000 నాడులు యాక్టివేషన్ అవుతాయి. ఇవన్నీ ఎంత యాక్టివేషన్ అవుతాయో మీ లోపల చక్ర సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. అంటే మన బాడీలో మన బాడీ నడిపించడానికి నాడులతో పాటు కొన్ని చక్రాస్ అనేవి ఉంటాయి. మీరు గూగుల్లో కొట్టినప్పుడు కూడా వస్తుంది. గూగుల్లో 7 చక్రాస్ అని కొట్టే వస్తాయి. 7 చక్రాస్ ఇవి సెంటర్ పాయింట్స్. అంటే వీటికి 321 చక్రాలు మనిషి బాడీలో ఉంటాయి. మన శరీరాన్ని నడిపించడానికి 321 చక్రాలు ఉంటాయి. వాటికి సెంట్రల్గా ఈ 7 చక్రాలు మిగిలిన ఆ చక్రాస్ని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే 7 చక్రాస్తోని మనం ప్రతి పనిని చేస్తూ ఉంటాం. ఈ చక్రాస్ అనేవి యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో ఒక్కొక్క చక్రం యాక్టివేషన్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మార్పు మానసికమైన మార్పులు, శారీరకమైన మార్పులు ఇవన్నీ కూడా మన లోపల వస్తూ ఉంటాయి. మెడిటేషన్ అంటే చెప్పారు పిల్లలు, స్ట్రెస్, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. మెడిటేషన్ అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం ఇవి రెండు ఉంటాయి. శారీరక ఆరోగ్యం అంటే ఏంటంటే మనలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుంది నేను ఇప్పుడు చెప్పాను. 72,000 నాడులు యాక్టివేషన్ అవుతాయి. యాక్టివేషన్ అయినప్పుడు వాటికి బూస్టింగ్ వస్తుంది అన్నమాట. మన లోపల కొన్ని కణాలు ఉంటాయి. పిల్లలు కణాలు ఎలా ఉంటాయి అంటే ప్రతిరోజు కొన్ని కణాలు పుడుతుంటే కొన్ని చనిపోతూ ఉంటాయి. కొన్ని కణాలు ఒక్కొక్క కణానికి 3 days తర్వాత ఒక కణం పుడుతుంది, 3 రోజుల నుంచి చనిపోతుంది. దాని ప్లేస్లో వేరే కణం పుడుతుంది. ఇలా దాదాపుగా ఎన్నో కణాలు పుడుతూ చనిపోతూ ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఒక 41 days వరకు మన లోపల ప్రతి 41 daysకి కంప్లీట్ కణాలు చనిపోతూ పుడుతూ ఉంటాయి. చనిపోయిన కణాలు చెమట ద్వారా యూరిన్ ద్వారా బయటకెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఆ ప్లేస్లో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఈ కణాలకి పవర్ పెరుగుతుంది. 3 days కాదు 7 days కూడా ఉంటాయి. యోగులకి ఒక్కొక్క కణం ఆయుష్ 7 days. వాళ్ళు అలా కూడా బాగా మెడిటేషన్ చేసి ఆ కణాలకు శక్తిని పెంచుకుంటారు. అందుకే వాళ్ళల్లో 200, 300, 500 సంవత్సరాలు కూడా ఉన్న యోగులు హిమాలయాలలో ఇప్పటికి కూడా ఉన్నారు. మహోతార్ బాబాజీ ఆయన 2000 సంవత్సరాల పైన ఉందంట ఆయన జన్మ. ఇప్పటికీ ఆయన ఉన్నదని చెప్తారు అన్నమాట. కారణం ఏంటి? మెడిటేషన్ చేయడం వల్ల ఈ కణాలకి ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ పెరుగుతుంది. దానివల్ల ఆయుష్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ శారీరక ఆరోగ్యంలో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న వాటికి మీరు జలుబులు, జ్వరాలు అని చెప్పి ఇంటి దగ్గర ఉంటుంది. ఇక్కడ లెసన్స్ మిస్ అవుతున్నారా లేదా? నేర్చుకోవాల్సింది మిస్ అవుతున్నారా లేదా? అదే మీకు అనారోగ్యాలు రాకుండా ఉంటే 100% మీరు మీ చదువుకి న్యాయం చేయగలుగుతారు కదా. సో అనారోగ్యాల వారి నుంచి కూడా మనం బయటపడచ్చు మెడిటేషన్ చేయడం వల్ల. సో మనం తీసుకునే ఫుడ్ అవసరమే, అలాగే మెడిటేషన్ కూడా అవసరం. ఇక మానసిక ఆరోగ్యం అంటే చికాకు, ఒత్తిడి. ఈ పిల్లలు చెప్పారు మీకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, రిలాక్స్డ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. రమణ మహర్షి అంటాడు అన్నమాట, భౌతిక విద్యలు ఎన్నున్నా కానీ ఆత్మ
ప్రాథమిక విద్య లేనటువంటి మనిషి నేను సున్నాతో సమానము అని అంటాడు ఆయన రమణ మహర్షి. ఎందుకు? భౌతికంగా కోట్లు సంపాదిస్తారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు. ఓ పక్క నుంచి ఒక మనిషి వెళ్తుంటే ఇర్రెస్పెక్టబుల్ గా చూస్తూ ఉంటారు, పక్కకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వీడికి చదువుంది కానీ సంస్కారం లేదు వీడిలో అని అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన బ్లాక్. ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా పలకరించడం, మాట్లాడడం, బిహేవ్ చేయడం ప్రాపర్గా, ఇవన్నీ చాలా మంచిది. అలాగే మనసు లోపల చికాకు ఉండకూడదు, ఒత్తిడి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అది కూడా మానసిక ఆరోగ్యం. శారీరకంగా 100% ఏ రోగం లేదు టెస్ట్ చేస్తే, కానీ మానసికంగా మాత్రం చికాకు, టెన్షన్, ఒత్తిడి ఉందంటే అక్కడ కూడా ఆరోగ్యం లేదన్నమాట. సో మానసిక ఆరోగ్యం ఒక్కటే ఆరోగ్యం కాదు, శారీరక ఆరోగ్యం మాత్రమే ఆరోగ్యం కాదు. డబ్బులు తెచ్చుకో ఒకసారి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే అసలు నిజమైన ఆరోగ్యవంతుడు ఎవరు, ఆరోగ్యం కాని వాళ్ళు ఎవరు అని చెప్తే ఎప్పుడూ డిసీజులు రాకుండా ఉంటాయి. సో అలా ఉంటే ఆరోగ్యవంతులు కాదు. ఇంకోటి పుల్లు ఎప్పుడు చూసినా ఈ రోగం ఆ రోగం అని చెప్తూ ఉంటాడు, వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు కాదు. మరి ఎవరు ఆరోగ్యవంతులు అంటే అప్పుడప్పుడు అనారోగ్యాలు వస్తూనే ఉండాలి, వాటి నుంచి మనం ధైర్యంగా బయటపడుతూ ఉండాలి, మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ తెచ్చుకుంటూ ఉండాలి, మళ్ళీ హెల్దీగా అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి వాతావరణం మారిందనుకో శరీరం ఏం చేస్తుంది? మార్పుని ఎందుకంటే యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏం చేస్తుంది? తన చిన్న ఒక డిసీజ్ని క్రియేట్ చేసుకొని తన శరీరాన్ని ఆ వాతావరణానికి అనుకూలంగా సెట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్ నుంచి సడన్ గా వర్షాకాలం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? చాలా మందికి జలుబులు, ఎందుకు వచ్చింది అంటే కొంతమంది బాడీ దేనివైనా మార్పుకి ఒకేలాగా ఉంటుంది, యాక్సెప్టెన్సీతో ఉంటుంది. కొంతమంది బాడీ యాక్సెప్టెన్సీతో ఉండదు, వాళ్ళకి డిసీజ్ ఉంటుంది. అందువల్ల అది అనారోగ్యం అని అనుకోకూడదు, దాని మార్పుకి అది చేంజ్ చేసుకుంటుంది అని అనుకోవాలి. సో అటువంటివి వస్తూ ఉంటాయి. అంటే వాతావరణాన్ని మార్పులను బట్టి వచ్చే రోగాలు ఏమీ అంత ఇబ్బంది పెట్టే కావు. జస్ట్ దానికి కొంత రెస్ట్, దాంతోపాటు మెడిటేషన్ తీసుకోవాలి. ఇంపార్టెంట్ అన్నప్పుడు మెడిసిన్స్, టాబ్లెట్స్, డాక్టర్స్ తీసుకోవాల్సింది. వీటన్నిటికీ ఈ ఋతువులకి కూడా బ్యాలెన్స్ చేయగలిగే తత్వం ఈ ధ్యానానికి ఉంది. ఋతువులు మారుతున్నప్పుడు తన శరీరాన్ని వాటన్నిటికీ అనుకూలంగా చేయగలిగే స్థితికి కూడా ఈ శరీరాన్ని తీసుకొస్తుంది ఈ ధ్యానం. ఓకే, అంటే అన్నిటినీ కూడా మానసికమైనటువంటి బ్యాలెన్స్, అలాగే శారీరకమైనటువంటి బ్యాలెన్స్, బుద్ధి సూక్ష్మత, బుద్ధి సరిగా పనిచేయాలి. అలాగే మనసు మనసు అంటేనే కోటి లాంటిది. ఒక నిమిషం ఒక దగ్గర ఉన్నదాన్ని ఒక నిమిషం ఎన్నింటిలో తిరిగిపోతుంది. దాని లక్ష్యం దాన్ని మనం ఆపలేము. ఇంకొక విషయం ఏంటంటే దాన్ని మనం ఆపలేము, కూడా ఉండదు. ఎందుకు ఆపాలి? ఎందుకంటే మనసుని క్రమశిక్షణలో పెట్టుకోవాలి, కానీ దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రక్రియను మనం చేయకూడదు. జస్ట్ ఒక క్రమశిక్షణ మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అది చక్కగా వచ్చి మన దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకుంటుంది. ఇక్కడ మీకు క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది. ధ్యానంలో మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు ఏమైంది? శ్వాస దగ్గర కూర్చుంటాం. ఎన్ని నిమిషాలు కూర్చున్నాం అన్ని నిమిషాలు అక్కడే ఉంటుంది. సో దానికి ఒక క్రమశిక్షణ అలవాటు చేయాలి. మనసును ఉపయోగించుకున్న వాళ్ళు మహానుభావులు, దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే. సో ఎవరైతే దాన్ని ఎచ్చిపచ్చి ఎలా పడితే అలా వదిలేస్తారో వాళ్ళు అధోగతి చెందుతారు అన్నమాట. దానికి ఉదాహరణ ఏంటంటే రావణాసుడు 10 తలలు ఉంటాయి. 10 తలలు ఉంటాయి కదా, దానికి గుర్తు అంటే 10 రకాల ఆలోచనలు 24 గంటలు చేస్తానే ఉంటాడు అన్నమాట రావణాసుడు. అందువల్ల అతనికి స్థిరత్వం లేదు, క్రమశిక్షణ లేదు, తను తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ లేవు. కాబట్టి మనం కూడా ఈ ఒక పని చేసేటప్పుడు దాని మీదే పూర్తిగా లగ్నం చేసి ఏకాగ్రతతో ఆ వర్క్ని చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణ మన సిచ్యువేషన్స్ ఎలా అయినా ఉండని, మనం పెట్టిన వాతావరణం ఎలాగైనా ఉండని, మనకు సంబంధం లేదు. నువ్వు మనిషిగా పుట్టావు, ఏదో ఒకటి సాధించడానికే పుట్టు. ఏ మనిషి కారణం లేకుండా పుట్టడు. మీరు కూడా పుట్టడానికి కంపల్సరీగా ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి, దాని వైపు ప్రయాణం చేయాలి, దాన్ని సాధించుకోవాలి. అంతే. ఈ పక్కన వాళ్ళు
అక్కడ ధ్యానంలో కూర్చోండి. మీ లక్ష్యం ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఏం చేయాలి, మీ మనసు ఎటువైపు వెళ్తుంది, దేని చేయాలని పురుగొలుపుతుంది మీ మనసు. ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఇష్టం అంటారు. దాని మీదే మీ ప్రావీణ్యత కూడా వస్తూ ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి. మీ లక్ష్యాన్ని వేరే వాళ్ళు డిసైడ్ చేయడం కాదు, మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరేం చేస్తే బాగుంటుంది, మీరు ఎలా చేస్తే ఎదుగుతారనే దాని మీద ఫోకస్, మీ లోపలికి ఫోకస్ పెట్టుకోవాలి. ధ్యానం అంటే ఏంటంటే బహిర్ముఖంగా ఉన్నటువంటి మనసును అంతర్ముఖంగా చేసుకోవడం. బహిర్ముఖంగా అంటే బయట తిరగడం, ఆలోచన లేకపోతుంటే బయటకు పోతుంది. అలా కాదు, మీ లోపలికి పంపించుకోవాలి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు ఏం జరిగిందంటే అంతర్ముఖంగా అయిపోతుంది మీ మనసు, మీ లోపలికి వెళ్ళిపోతుంది. మీ లోపలే అసలేం గోల్స్ తెలుస్తాయి కానీ బయట తెలియదు. బయట వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే చెప్పి పుక్కిటి పురాణాలు లాంటి. పుక్కిట్లో మనం వాటర్ని ఉంచితే ఎంతసేపు ఉంటుంది, మనం ఉంచుకోగలిగినంతసేపు ఉంటుంది, తర్వాతకి ఊసేయాల్సింది. అట్లా కాదు, మీ లోపల నుంచి వచ్చిందనుకో మిమ్మల్ని ఎలా నడిపించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా డెవలప్ చేయాలని మీకు తెలుస్తుంది. మీ ఆత్మ అన్ని రకాలుగా మీకు సహకరిస్తుంది. సృష్టి ఒక నిర్ణయం గురించి మనం సరైనది తీసుకుంటే సృష్టి మొత్తం తలంచి సహకరిస్తుంది. అటువంటి నిర్ణయం ఎలా తెలుస్తుంది అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే తెలుస్తుంది. కళ్ళు మూసుకొని చక్కగా 20 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నప్పుడు జరిగేది ఏంటంటే మన లోపలికి మనము ఇప్పటి వరకు భౌతిక విద్యలు సార్ వాళ్ళు చక్కగా మనకు క్రమశిక్షణ చదువును ఎట్లా నేర్చుకోవాలి అని అన్ని నేర్పిస్తున్నారు. వేమన శతకాల ద్వారా మన బుద్ధిని ఎట్లా ఉంచుకోవాలి, మనసుని ఎట్లా ప్రేరేపించుకోవాలి అన్ని నేర్పిస్తున్నారు. కానీ అంతర్ముఖంగా ఎట్లా ఉండాలి, ఆత్మ విద్య అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భౌతిక విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆత్మ విద్యకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. పూర్వం గురుకులాలలో 2 ఉండేవి. పూర్వం మనకి గురుకులాలలో ఆత్మ విద్య అలాగే భౌతిక విద్య. ఒక గురువు ఏం చేసేవాడంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాగానే తీసుకెళ్ళిపోయి అతనితోనే పనులు కూడా చేయించేవాడు. ఇంట్లో పనులు, కూరగాయలు కోపించడం, వాటిని అవసరమైతే కూరగాయలు కోసుకురావడం, వ్యవసాయం చేయించడం, ఆ తర్వాత ధ్యానం చేయించడం, యోగా చేయించడం, దానితో పాటు చదువును నేర్పించడం, ఇవన్నీ ఉండేవి గురుకులాలు. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ పోయింది. ఓన్లీ చదువు ఒకటే ఉంది ఇక్కడ. అది కొంత దూరమైనది. ఎప్పుడైనా గాంధీ మహాత్ముడు ఏం చేసేవాడంటే తన పని తానే చేసుకునేవాడు, తన వంట తానే చేసుకునేవాడు, తన పని తానే చేసుకునేవాడు. అందుకనే ఇంత పెద్ద దేశానికి బక్కపలసరి ఆ గాంధీ స్వతంత్రాన్ని దానికి శక్తిని పొందింది. ఇప్పుడు మీరేం చేయాలి కదా? గాంధీ మహాత్ముడు ఎంత గొప్పవాడు. ఇంత పెద్ద భారతదేశం కంటే ముందే ఆయన విదేశాల్లో కూడా ఇటువంటి నల్ల జాతి తెల్ల జాతి వాళ్ళ మధ్య వైద్యశాలు ఉంటే అక్కడ కూడా స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మన భారతదేశానికి వచ్చి ఇక్కడ కూడా ఎంత వెనకబడి ఉన్నది మన దేశము, మనల్ని ఒకరు పాలించడం అనే ఆలోచన ఆయన వచ్చి ఈ దేశానికి కూడా స్వతంత్రం ఉండాలి అనే ఉద్దేశం. ఆయన ఒక మెడిటేటర్, ఆత్మజ్ఞాని. ఎప్పుడు చేతిలో భగవద్గీత పట్టుకొని చక్కగా దాన్ని చదువుతూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేశానికి స్వతంత్రం తెచ్చి ఆయన పట్టుకున్న ఆయుధం అహింస. అహింస పరమో ధర్మ అని అహింసని పట్టుకున్నాడు. జనరల్ గా అంతకు ముందు చాలా మంది భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం కత్తులు, గన్నులు ఇవి పట్టుకొని దేశం కోసం కృషి చేశారు కదా. వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు మన బ్రిటిష్ వాడు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనం కత్తి తీసుకెళ్తే వాడు గన్నులతో చంపేస్తారు. వీళ్ళు గన్నులు ఒకటి తీసుకెళ్తే వాళ్ళు 10 గన్నులతో చంపేశారు. అంటే వీటి వల్ల స్వతంత్రం రావడం చాలా కష్టమైంది. కానీ గాంధీజీ ఒక్కడే అహింసను పట్టుకున్నాడు. ఏమి అనడు, ఏమీ చేయడు, సైలెంట్ ఉండేవాడు. చక్కగా అందరూ శాంతి శాంతి అనేవాడు. శాంతిగా ఉండండి, మౌనంగా ఉండండి, మనకు స్వతంత్రం వచ్చి తీరుతుంది. ఇప్పుడు సత్యాగ్రహం చేసేవాడు, బ్రిటిష్ వాళ్ళ బట్టల్ని తగలబెట్టేవాడు, మౌనం కూర్చునేవాడు. ఆయన ఒక చోట మీటింగ్ అని చెప్తే బ్రిటిష్ వాళ్ళు అక్కడ కాపు కాస్తే సెకండ్ది ఇంకో పార్ట్ చెప్పేవాడు. అక్కడ ఉంటుంది కానీ అక్కడ ఆ కుదరని పక్షం
లో వేరే చోట ఉంటుంది అని సిగ్నల్ ఇచ్చేవారు. వీళ్ళందరిపై అక్కడ ఎదురు చూసేవారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడ జరగకపోయేది, వేరే చోట ఆ మీటింగ్ జరిగేది. ఆయన చెప్పాల్సిన విషయాలు ప్రజలు చెప్పేవాడు, ఎలా చేయాలో అలా చెప్పేవాడు. ఇలా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని సైలెంట్ గా కూల్గా నిదానంగా అహింసాయుతంగా చేసేవాడు. అప్పట్లాగా పోరాటాలు కత్తులు కానీ ఇవన్నీ వదిలేయమని చెప్పాడు ఆయన. వీళ్ళు వదిలేసాడు. అహింసని ఆయుధంగా చేసుకొని ఇలా జరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళకి అయోమయం ఎంత కష్టపడుతున్నాము, అసలు గాంధీజీని ఏం చేయలేకపోతున్నాం అని తీసుకెళ్ళి జైల్లో ఉంచేశారు. జైల్లో ఉంటే ఉద్యమం ఆగుతుందా? ఆయన ఆల్రెడీ ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇంకా గాంధీని లోపల పెట్టేస్తే ఈ ఉద్యమదారులు మళ్ళీ మా చేతిలో ఉండడానికి అస్సలు ఆగేవి కాదు. ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం బయట వాళ్ళందరూ చక్కగా ఫాలో అయిపోయారు. ఈయన కూర్చొని హ్యాపీగా రిలాక్స్గా నోట్స్ పెన్నులు తీసుకురాని నేను నాకు రాసుకుంటాను, రిలాక్స్గా ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు బయట ఉద్యమాలు ఆగకపోయేది. వాళ్ళకి అనిపించింది ఉపయోగం లేదు, ఈయన లోపల పెడితే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన శాంతిని నేర్పేసింది. అప్పటికి మన భారతీయులకి అహింస అనేది నేర్పేసింది, ఎలా ఎదుర్కోవాలనేది నేర్పేసింది. అందుకని ఆయన లోపల పెట్టిన ఉపయోగం లేదు, నేర్పించుకున్నారు ఆయన ద్వారా వెళ్ళి అనేసి లాస్ట్కి ఇటు నుంచి ఏ ముక్క వస్తుందో తెలియదు. వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారంటే ఏం ప్రమాదం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ దోచేసుకోవాల్సినంత దోచుకున్నా ఇంకేం లేదు ఇండియాలో. వీళ్ళు స్వతంత్రం ఇచ్చేస్తే మనం సేఫ్గా ప్రశాంతంగా బతుకుతాం అనే దగ్గరకు వచ్చేసారు. చివరికి గాంధీజీ దగ్గరకు వచ్చి మేము స్వతంత్రం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు కదా. అదే కత్తులతో పట్టుకొని మేము ఉంటే ఇప్పటి వరకు కూడా అంతే ఉండేది మన దేశానికి. అదే యుద్ధం ఎప్పుడో చేయాల్సి వచ్చేది. అహింసను ఎప్పుడైతే పట్టుకున్నారో భారతీయులు అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనేది, భారతదేశం అనే దానికి భగవద్గీతలో ఒక మంచి పేరు ఉంటుంది. భారత అంటే భా అంటే కాంతిని, రథ అంటే వ్యాపింపజేశారు, వ్యాపింపచేసేది అన్నారు. అంటే కాంతిని, జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేదే భారతదేశం అని అర్థం. మరి ఇంత గొప్ప భారతదేశంలో గొప్ప ప్రదేశం ఏంటంటే హిమాలయాలు. హిమాలయాల్లో ఏముంటుంది? ధ్యానము, యోగా, ఈ ప్రక్రియ. ధ్యానం పుట్టింది మన దేశంలోనే, ధ్యానాన్ని యోగాని పరిచయం చేసింది కూడా మన దేశమే. ఇప్పుడు విదేశాలన్నీ స్కూల్స్లో కానీ పార్కులు లాగా ఉంటాయి కదా విదేశాల్లో. స్పెషల్గా మెడిటేషన్కి, యోగాకి కొంత ప్లేస్కి కేటాయిస్తుంటాయి విదేశాలు. అంటే దాని విలువని, దాని గొప్పతనాన్ని అన్ని దేశాలు తెలుసుకొని దాన్ని ఫాలో అవుతుంది. మోడీ గారు ఎప్పుడైతే వచ్చారో యోగా మనది, దీని పేటెంట్ రైట్స్ వేరే వాళ్ళకి భయంలో ఉన్నాయి అనేసి ఆలోచన చేసి యోగా డే తీసుకొచ్చారు. తర్వాతకి మెడిటేషన్ డే మన డిసెంబర్ 21 ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి 920 దేశాలు కలిసి మెడిటేషన్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. వరల్డ్ వైజ్గా మెడిటేషన్ డే. అసలు మెడిటేషన్ కానీ యోగా కానీ భారతీయుల సొంతం. దీన్ని వేరే దేశాలు పాటిస్తుంది, మన దేశంలో మాత్రం దీన్ని పాటించే వాళ్ళు, ఆచరించే వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు. ఈ స్పెషల్ డేస్ని పెట్టడం వల్ల గుర్తు చేసుకోవడానికి దాన్ని పాటించడం అనేది మొదలు పెట్టారు. వీటిని స్కూల్స్లో ప్రతి పిల్లలకి పరిచయం చేయాలి, అలాగే వీటిని పాటించేలా చేయాలి. ఎప్పుడైతే మనం భారతదేశంలో ఈ ధ్యానం, యోగా అనేది చేయడం మొదలు పెడితే అత్యంత దృఢమైన, శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ ధ్యానాన్ని మనమందరం తప్పకుండా, మీ పిల్లలందరూ తప్పకుండా ఆచరించాలి, దాని గురించి తెలుసుకోవాలి, పాటించాలి. దీని ద్వారా ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. అవన్నిటిని మీరు పొందాలి. ఒక మనిషి ఎదగాలంటే అంత అనుకూలమైనది అవసరం లేదు, ప్రతికూలమైన దాంట్లో కూడా మనం స్ట్రెంత్ నేర్చుకోవాలి. ఎప్పుడు అనుకూలంగా ఉందనుకోండి, అందులో నేర్చుకోవడానికి ఏమన్నా అంతా తినడానికి బాగుంది, చదువుకోవడానికి అంత బాగుంది, అన్ని అనుకూలమైన ఉంది, అందులో నేర్చుకోవడానికి ఏమీ ఉండదు.
ఎప్పుడైతే ప్రతికూల వాతావరణం మన చుట్టూ ఉంటుందో అందులో నేర్చుకోవడానికి ఎక్కువ విషయాలు ఉంటాయి, అందులో జ్ఞానం పొందడానికి ఎక్కువ విషయాలు ఉంటాయి. సో ప్రతికూల వాతావరణాల్లోనే ఎక్కువ నేర్చుకోవచ్చు అన్నమాట. అట్లా సో ఎటువంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొనే మానసికమైనటువంటి స్ట్రెంగ్త్ కూడా ఈ మెడిటేషన్ మనకి ఇస్తుంది అన్నమాట. మానసికమైన స్ట్రెంగ్త్ కూడా అవసరమే కదా. ఎంత విసిగించినా ఎంత చికాకు చేసినా కోపం తెచ్చుకోకుండా ఉండాలంటే మానసికమైన స్ట్రెంగ్త్ ఉండాలి. చికాకు ఎన్ని ఉన్నా కానీ బయటికి స్ట్రెస్ చేయగలిగి ఓర్చుకోగలిగే మనకి రావాలంటే మెడిటేషన్ కంపల్సరీ. అల్లరి చేస్తున్నారు అంటే అల్లరి చేయడం మీ పిల్లలకి అందమే బాగుంటుంది కదా, కానీ అది శృతి పెంచితే ఏమవుతుందంటే అంత చూడటానికి బాగుంటుంది. అల్లరి చేయండి, మీ ఏజ్లో మేము కూడా చెట్లెక్కి పొరలెక్కి అల్లరి చేస్తున్నాము, కాకపోతే దాన్ని శృతి పెంచకుండా పక్కన సార్లకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఆ ఆటలకు కూడా ఆ అల్లరికి కూడా అందం తీసుకురండి. అల్లరిని మానేయద్దు కానీ దానికి అందం తీసుకురండి. ఆ అల్లరిని చదువు మీద పెట్టండి. పోటీతత్వంతో పోటీతత్వం అంటే ఏమనుకుంటుంటే నేను మాత్రమే ఫస్ట్ ఉండాలి, అలా కాదు. నువ్వు మాత్రమే ఫస్ట్ వస్తే నువ్వు మాత్రమే ముందుకెళ్తే నేను కింద పడితే పైకి నువ్వు ఒక్కడే చదువుకోవాలి, నేను ఒక్కడే ఫస్ట్ రావాలి అనుకోవడం కూడా మానసిక దౌర్బల్యం అడిగితే ఎప్పుడు మనం చదువుకుంటున్నాం మనకు వచ్చింది. సో మనం పక్కన వాళ్ళకు కూడా నేర్పించాలి, మన పక్కన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కూడా నేర్పించాలి. మా సార్ చెప్పేవాళ్ళు, నేను మ్యాథ్స్ నేర్చుకుంటే నా చుట్టూ నలుగురు వచ్చి కూర్చునేవాళ్ళు, వాళ్ళకి రాని నేను చెప్పేవాడిని, వాళ్ళ దగ్గర వచ్చినాయి నేను నేర్చుకునేవాళ్ళం. మాకు చూసి అనిపించింది అలా ఎదగదంటే అలా ఎదగడం వల్లే ఈ టీచర్ జాబ్ వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటారు, కారణం ఏంటి? సహకారం ఉంది, అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది. అది మీ లోపల కూడా అది డెవలప్ అవ్వాలి. ఎంతసేపు కొట్టుకోవడం అల్లరి చేయడం ఈ మాత్రమే, సహకారము మంచి స్నేహ భావన కూడా ఉండాలి కంపల్సరీగా. మేము చుట్టూ ఉన్న వాళ్ళకి గొడవ పడాలి, మళ్ళీ తర్వాత పోయి మాట్లాడుతున్నాం. అలాగే అల్లరి చేయాలి, మళ్ళీ రాండి అని ఒక దగ్గర కూర్చొని ఒకళ్ళు తెలిసింది ఒకళ్ళు నేర్చుకుంటూ ఉండాలి. స్నేహ భావన, సహకారము, మిత్రత్వము ఇవన్నీ చాలా మంచిగా ఉండాలి. దీంతో పాటు ప్రేమ కూడా ఇంపార్టెంట్. ప్రేమ అంటే మీరు రాసుకునే కాగితాల మీద రాసుకునే 5 అక్షరాలు 7 అక్షరాలు కాదు. మీరు అనుకునేది ప్రేమ అనేది యూనివర్సల్ లవ్ అనేది ఫస్ట్ మన అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు కంప్లీట్గా మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో శ్రద్ధతోని అప్పుడు మీ మీద మీకు ప్రేమ పెరుగుతుంది, మీరంటే మీకు ఇష్టం పెరుగుతుంది. మీ ఆలోచనలను ప్రేమిస్తారు, మీ శరీరాన్ని ప్రేమిస్తారు, మీ ప్రతి విషయాన్ని ప్రేమిస్తారు. ఫస్ట్ లవ్ ఇది. ఆ తర్వాతకి తల్లిదండ్రిని ప్రేమించాలి. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చేది ఎవరంటే తల్లిదండ్రి. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, మీరేదో ఇస్తారు, వాళ్ళు ఏదో తిందామనే ఎక్స్పెక్టేషన్తో మీ ప్రేమను ఇవ్వరు. వాళ్ళు మీరు ఎదగాలి, ఎదిగితే చూసి ఆనందించాలి, అంతే కదా వాళ్ళకుంది. ఒక ఎక్స్పెక్టేషన్ లవ్ తల్లిదండ్రులు. దాని తర్వాత గురు స్థానం ఇంకా గొప్పది. మా కబీర్ ఒక శ్లోకంలో ఒకసారి ఏం చెప్తారంటే భగవంతుడు గురువు ఇద్దరు ఎదురైతే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువు అని చెప్తాడు. ఎందుకు అంటే ఆ భగవంతుడిని పరిచయం చేసింది గురువు కాబట్టి ఫస్ట్ గురువుకి నేను నమస్కారం చేస్తాను, ఆ తర్వాత భగవంతుడికి అని. సో గురువు కూడా ఒక గ్రేట్ పర్సన్. గురువుని కూడా మనం ప్రేమించాలి, గురువుని కూడా గౌరవించుకోవాలి, ప్రేమించాలి. అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని వారి నుంచి పొందాలి కంపల్సరీ. ఆ తర్వాత మన చుట్టూ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు పోటీ పడి నా కిందని పోటీ పడడం కాదు. నా దగ్గర ఉంది తీసుకో, నీ దగ్గర ఉంది నేను ఒకసారి వాడుకుంటాను, అట్లా అంతవరకే ఉండాలి. అంతేగాని నువ్వెంత నేనెంత అనే పోటీ తత్వం ఇంట్లో తోడబుట్టిన వాళ్ళతో ఎప్పుడు ఉండకూడదు. ఎంత పెద్దగా ఎదుగనే కాక నువ్వెంత పెద్ద ఏజ్కెళ్ళినా సరే నా చెల్లి అంటే అక్కడే వాళ్ళ పెళ్ళి చెప్తుంది. సో వాళ్ళు స్నేహితులు ఎట్లనో వాళ్ళు కూడా అంతే. సో తోడబుట్టిన వాళ్ళని కూడా ప్రేమించాలి. ఆ తర్వాత పక్కన ఉన్న ఫ్రెండ్స్ని, నైబర్స్ని
ఫ్రెండ్స్ అంటే మీ క్లాస్లో వాళ్ళందరినీ కూడా ప్రేమతత్వంతోనే ఉండాలి ఎప్పుడు కదా. వాళ్ళతో సహకారం లేకపోతే ఈ క్లాస్లో కలిసి ఉండలేదు కదా. మీరు కూడా మీరు స్కూల్లో ఎంతసేపు ఉంటారు? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఎవరితో ఉంటారు? వెళ్తూనే ఉంటారు. సో వాళ్ళతో ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో అంత బాగా ఎదుగుతారు. కోపాలు రివెంజ్ పెట్టుకుంటే ఏంటి? మీ సగం జీవితం సంఖ్యం అయిపోతారు. నేర్చుకోవాల్సింది ఏముంటుంది? కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చెప్పుకోవడాలు ఇవే ఉంటాయి. అవన్నీ వదిలేయాలి. ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఒక మల్లెపూ తోటలాగా ఉండాలండి. మల్లెపూ తోట, గంజాయి తోట రెండు ఉంటాయి. మల్లెపూ తోట అది వాసన మనం పీల్చుతూ ఉంటే మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్ యాక్టివ్ అయ్యి చాలా హుషారు వస్తుంది. మల్లెపూ తోట నుంచి మనం పక్క నుంచి నడుచుకుంటే ఒక గంజాయి తోట ఉంటుంది. దాని పక్క నుంచి వెళ్తే ఏమైందంటే మత్తెక్కిపోతుంది. గంజాయి మత్తెక్కిపోయి మన బ్రెయిన్ ని డెడ్ చేస్తుంది. మన బ్రెయిన్ యాక్టివ్ కావాలి అని డెడ్ అవ్వకూడదు. మన బ్రెయిన్ ఎంత యాక్టివ్ ఉంటే మన పనులు, మన భౌతికమైనటువంటి చర్యలు అంత బాగుంటాయి. మన బ్రెయిన్ నిద్రపుచ్చితే ఏముంటుంది? మనం బ్రతికి జన్మ తీసుకుంది బ్రెయిన్ నిద్రపుచ్చడానికి, వ్యసనానికి లోనవ్వడానికి కాదు కదా. మనం మధ్యలో ఉంటే సగం జీవితం మనం నష్టపోతున్నట్టు. అక్కడ ఏం పొందుతున్నట్టు? ఇక్కడ ఇప్పుడు కొన్ని కేసులు మన కొత్తగూడెంలోనే చాలా న్యూస్ పేపర్లలో చూస్తాం. చాలా చండాలంగా ఉండే ఏంటంటే గంజాయి మా సుజాత నగర్లోనే పట్టుకున్నారు. గంజాయిని పట్టుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు వీటికి బానిసవుతున్నారని చెప్తుంటే కొంచెం బాధేస్తుంది. యువతని ఇంత పాడు చేస్తే మన దేశం ఎంత నష్టపోతుంది? యువత ఎంత యాక్టివ్గా ఉంటుందో దేశం అంతే ఎదుగుతుంది. మీరు ఎప్పుడైతే ఇది వ్యసనం అని తెలుసుకుంటారో మిమ్మల్ని మీరు వాటికి దూరం ఉంచుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మీరు సింగిల్ కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు సింగిల్ కాదు. మీరు ఎప్పుడైతే ఎదుగుతారో ఈ భారతదేశాన్ని ఒక చక్కటి జ్ఞానవంతమైన ఒక అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి గురువులు కూడా తయారవుతారు. మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీ నెక్స్ట్ తరం పిల్లలు ఉంటారు కదా, ఫాలో అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. సో మీరు చేసే ప్రతి పని, ప్రతి కదలిక మీ వెనక తరాలని పాడు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పని చేయాలా, చేయకూడదా, ఇది రైటా, రాగా అనేది ఖచ్చితంగా మీరు ఆలోచించి 1కి 10 సార్లు చేయాలి. ఆ పని ఎవరో చెప్పారు, ఏదో చేశారు. ఇంకా నలంద కాలేజీలో మమ్మల్ని సూసైడ్ చేస్తున్నాడు అనుకుంటారు. న్యూస్ చెప్పారు. నేను అసలు న్యూస్ పేపర్లు టీవీ చెప్తాను, వాళ్ళే చెప్తుంది. నలంద కాలేజీలో ఒక స్టూడెంట్ టీచర్ ఏదో అన్నాడని సూసైడ్ చేసుకున్నాడంట. అంటే ఏంటి? ఒక మాస్టర్, ఒక గురువు ఒక మాట అనే హక్కు లేదా మిమ్మల్ని ఉండదా? ఒక గురువు మీరు మీ ఇంటి దగ్గర ఉండే టైం తక్కువ, స్కూల్లో ఉండే టైం ఎక్కువ. అప్పుడు గురువు అన్ని విధాలుగా మీకు నేర్పించి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. సో అప్పుడు ఒక్కొక్కసారి కొట్టాల్సి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది. అందులో తప్పేముంది? మీ తల్లిదండ్రులు కొట్టట్లేదా మిమ్మల్ని? ఎందుకు కొడతారు? దారి తప్పినప్పుడు కొడతారు. వాళ్ళ పిల్లలతో సమానంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తుంటారు. ఇక్కడ మా పిల్లలే అనుకుంటారు టీచర్లు ఎప్పుడు, వీళ్ళు బయట పిల్లలు అనుకోరు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి మీరు వచ్చారో వాళ్ళ పిల్లలు అనుకుంటారు. సో వీళ్ళని ఎలాగైనా దారిలో పెట్టాలి, వీళ్ళకి నేర్పించాలి, వీళ్ళని ఎదిగేటట్టు చేయాలి, ఇక్కడ ఉన్న ఈ టైంని సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు అనే దృక్పథంలో వాళ్ళు ఉంటారు. సో క్రమశిక్షణలో పెట్టడం అనేది తప్పేం కాదు. తండ్రి కొడితే కోపం రాదు, తమ్ముడు కొడితే కోపం రాదు, అమ్మ కొడితే కోపం రాదు. గురువు కొడితే మాత్రం ఇంటికి వెళ్ళి కంప్లైంట్స్ రాస్తారు. అంటే గురువుకి తండ్రి మరో తండ్రి కదా. ఇప్పుడు చెప్పాను, దేవుడు గురువు వస్తే ఎవరికి నమస్కారం చేయమన్నాడు కబీర్? గురువుకి. అంటే దేవుడి కంటే గొప్ప స్థానం గురువుకే ఉన్నది. సో అంత గొప్ప గురువు ఒక మాట అంటే చచ్చిపోయాడంట. సరే చనిపోయాడు గురువు అన్నాడు, ఈయన చనిపోయాడు. మరి తల్లిదండ్రులను ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడు మీరు తల్లిదండ్రులు ఏమి అనలే కదా. తల్లిదండ్రులు ఒక తల్లి మిమ్మల్ని మోయడానికి 9 నెలలు ఒక బరువుని మోస్తుంది. ఒక తల్లి మిమ్మల్ని 9 నెలలు మోస్తుంది ఒక బరువుని. మనం ఒక బకెట్ బరువు మోయడానికి మీరు బకెట్తో నీళ్లు తీసుకెళ్తారు. ఆ బరువుని ఎంతసేపు మోస్తారు మీరు? ఒక 10 నిమిషాలు మోయడానికి వాము వాయని ఆయన పడుతుంటే ఎప్పుడు దించుతామనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఆ తల్లి అట్లా అనుకుంటే మీ పరిస్థితి ఏంటి? ఆమె 9 నెలలు మీ బరువుని మోసింది.
కష్టపడింది, మీకు జన్మనిచ్చింది, భూమి మీదకి తెచ్చింది. ఒక తండ్రి మీరు పుట్టిన కాడి నుంచి మీకు అన్ని అవసరాలను చూస్తున్నాడు. నా కూతురికి ఇది కావాలి, నా కొడుకు ఇది కావాలి, ఇలా ఏం చేయాలని చాలా కష్టపడుతున్నాడు. అంటే వాళ్ళని కూడా గుర్తుంచుకోరా? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు నేను కనుక మంచిగా క్రమశిక్షణతో ఉండి మంచి పేరు తెచ్చుకుంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? నా కొడుకు ఇంత బాగా చదువుకున్నాడు, ఇంత గొప్పడైంది అని చెప్పుకుంటారు కదా. కనీసం తల్లిదండ్రులైనా గుర్తుంచుకోవాలి కదా. మీరు గురువులు అంటే రోడ్డుకేసారు అయిపోయింది, కనీసం తల్లిదండ్రులైనా గుర్తుంచుకోవాలి కదా. ఒక ఆలోచన రాగానే చేసేస్తారు, అంటే మీకే వచ్చేస్తున్నాయి ఆలోచనలు. తెలివైన వాళ్ళు మీరే, అంతేనా? ఇది కరెక్ట్ కాదు. ఏది అవసరమో ఏది అవసరం లేదు అనేది తెలుసుకోవాలి. ఓకే, గురువు తిట్టారు, ఫస్ట్ నేనేం మిస్టేక్ చేసాను, నేనేం సర్దిద్దుకోవాలి. నేనేం చేస్తే ఆ గురువు తిట్టాడు నన్ను, ఆ మిస్టేక్ ఇంకోసారి నేను చేయకుంటున్నాను, అదేంటిది అని గుర్తించడం తెలుసుకోవాలి. మీ లోపలికి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ గా నేనేం మిస్టేక్ చేస్తే సార్ కొట్టిండు, అది ఇంకోసారి నేను చేయాలి అనేది తెచ్చుకోవాలి. అంతేగాని కొట్టాడు కాబట్టి పోలీస్ స్టేషన్కి ఎక్కించాను, ఇంట్లో పడేద్దాం, రోడ్డు పడేద్దాం. వాళ్ళు మీ డిగ్రీలు పీజీలు చేసి చాలా వాళ్ళున్న పరిస్థితులకి ఎదిగి కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మీకు ఆ జ్ఞానం కదా. వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళని మిమ్మల్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళకి సహకరిస్తే మీరు కూడా అంతే గ్రేట్, అంతకంటే గొప్ప వాళ్ళు కూడా అవుతారు, చెప్పలేము. గవర్నమెంట్ స్కూల్లో చదివి కలెక్టర్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్ అయిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. అలా మీరు కూడా అవ్వచ్చు. మిమ్మల్ని చూసి మీ సార్ చెప్తారు, ఈ అబ్బాయి మా స్కూల్లో చదివాడు, ఐఏఎస్ అయిందని చెప్పుకుంటారు. మీ తర్వాత వచ్చే పిల్లలందరికీ చెప్తాడు ఆయన, మన స్కూల్లో చదివి వెళ్ళిందా, మీరు కూడా అలా అవ్వాలి అని చెప్తారు కదా. ఆ విధంగా మీరు ఉన్నారు. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మార్క్ తెచ్చుకోవాలి, ఒక పట్టిక లాగా చేసుకోవాలి, చదువుని ఒక డివైడ్ చేసుకొని చదువుకోవాలి. టైం, చదువుకి ఇంత టైము, ఆహారం తీసుకోవడానికి ఇంత టైము, అలాగే ఆడుకోవడానికి ఇంత టైం. ఆట కూడా ఉండాలి కంపల్సరీ. ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతి మనిషికి ఉండాలి. అది యోగా అవ్వచ్చు, ఆట అవ్వచ్చు, ఏమైనా ఒక ఫిజికల్ యాక్టివిటీస్ టైం. ఇట్లా మీ లైఫ్ లో కొంత డివైడ్ చేసుకుంటూ చక్కగా ఒక క్రమశిక్షణగా వెళుతూ ధ్యానానికి కూడా కంపల్సరీ. మార్నింగ్ సార్ ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు, మరి ఇంటికి లెసన్ చేస్తున్నా చేస్తున్నారు ఓకే. దీన్ని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సార్ చెప్తారు చేయించుతారు, ఇంటి దగ్గర మీరు చేస్తే లైఫ్ లాంగ్ చేస్తారు. ఇక్కడ ఈ స్కూల్ ఉన్నంత వరకే చేస్తారు, వేరే కాలేజ్కి వెళ్ళి చేయలేదు. అలా కాదు కదా. ఇది చాలా ఒక వజ్రం లాంటిది. మెడిటేషన్ అనేది వజ్రాయుధం లాంటిది. దాన్ని ఉపయోగించుకుంటే మనం షైన్ అవుతాం. వదిలేస్తే గొలకరాయికి వజ్రానికి జగన్ అలా చేయదు. అందుకని మనం వజ్రాన్ని తీర్చిదిద్దడానికి మెడిటేషన్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఇంటికి వెళ్ళాలనే చక్కగా ఫ్రెష్ అప్ అయి కూర్చొని ఒక పావు గంట, అరగంట మెడిటేషన్ చేసుకొని తర్వాత చదవండి. ఏంటి యూజ్ అని అంటే ఇక్కడ ఆడుకుంటారు, పాడుకుంటారు, మరి అన్ని యాక్టివిటీస్ ఇక్కడ చేస్తారు కదా. ఇంటికి వెళ్ళాక బ్రెయిన్ కొద్దిసేపు క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకొని మళ్ళీ చదువుకోవడానికి బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది. మనం ఇంకోటి ఏంటంటే 10 సార్లు చదివినా కానీ ఒక క్వశ్చన్ రాదనుకోండి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి చదువు, అప్పుడు బ్రెయిన్ లో ఉన్న యాక్టివ్ అవుతుంది. అలాగే రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు మీరు చదివినప్పుడు వస్తుంది. 10 సార్లు చదివేది ఒకసారి రావాలి. అంత మెమరీని ఈ మెడిటేషన్ మీకు అందిస్తుంది. అందుకని కంపల్సరీ ఇంట్లో కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మాత్రమే కాదు, ఇంటి దగ్గర చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళు లేచి కొద్దిసేపు మెడిటేషన్ చేయాలి. ఇక్కడ మధ్యాహ్నం చేయాలి. ఇంటికి వెళ్ళాక స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక చేయాలి. ఇలా ఎంత వీలైనా ధ్యానం ఎక్కువ చేస్తే నష్టం లేదు, తక్కువ చేస్తే తక్కువ ఫలితాలు, ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలితాలు. అంటే ఎన్నిసార్లు చేసుకుంటే అది మంచి ఫలితాలే ఉంటాయి కదా. దాన్ని మంచిగా చేసుకుంటే మీ లైఫ్ ని మంచిగా మీరే డిజైన్ చేసుకోవచ్చు.
సృష్టికర్తలు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ జీవితానికి, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. ఎవరు ఇక్కడ గురువు లేరు, ఎవరు ఇక్కడ గొప్పవాళ్ళు. మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుకోవాలి. వీళ్ళందరూ గురువులందరూ కూడా ఇక్కడ మీకు సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా వెళ్ళు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే అని వారి యొక్క సబ్జెక్ట్ జ్ఞానాన్ని, భౌతిక జ్ఞానాన్ని ఇలా బిహేవ్ చేయకుండా ఇలా ఉండాలిరా అని భౌతిక జ్ఞానాన్ని అలాగే చదువుని ఈ రోజుని మీకు అందించి సహకరిస్తున్నారు. దాన్ని తీసుకొని వినియోగించుకొని గొప్ప వాళ్ళు అవ్వడం అనేది మీ బాధ్యతే, కంప్లీట్ గా మీ బాధ్యతే. అది ఎవరు చేయరు. మీరు ఎప్పుడైతే తలుచుకుంటారో అప్పుడు మీరు అది చేయగలుగుతారు. కాబట్టి ఓన్ స్ట్రెంత్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీదే. మనల్ని ఎవరు దగ్గరుండి ఆధారాలు నడిపించరు, మిమ్మల్ని మద్దతు చేయరు, మీరే చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ఒక శిల్పాన్ని చెక్కుతారు, కానీ ఇక్కడ శిల్పి మీరే, శిల్పం కదా. శిల్పం మీరే, శిల్పి మీరే. ఎలా చెక్కుకుంటారో మీ ఇష్టం. మంచిగా చెక్కుకుంటారా, ఒక గొప్ప శిల్పంలాగా చెప్పుకుంటారా, పిచ్చి చెప్పుకుంటారా, మీ ఇష్టం. ఎవరు పిచ్చిగా చెక్కుకోవాలనుకోరు, గ్రేట్గానే చెప్పుకోవాలను. ఎవరెంత గ్రేటో అంత గ్రేట్గా చెప్పుకోవాలనుకోరు. సో గ్రేట్ పర్సన్ లాగా ఎదగాలని ఉంది కదా అందరికి ఇక్కడ, చెప్పండి ఉందా? ఎవరైనా గ్రేట్ పర్సన్ లాగానే ఎదగాలి. భూమికి వచ్చింది అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, బుద్ధి, మనసు మనిషికి మాత్రమే ఇచ్చిండు దేవుడు, జంతువులకి ఇవ్వలేదు కదా. మాట్లాడే శక్తి, వినే శక్తి, అన్ని కూడా ఆడుకునే శక్తి, నవ్వే శక్తి అన్ని మనిషికి ఇచ్చింది, జంతువులకి ఇవ్వలేదు కదా. ఇవన్నీ ఇంత అద్భుతమైన శరీరాన్ని, ఇంత గొప్ప మనసుని, బుద్ధిని మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని 100% వినియోగించుకోవాల్సిన బాధ్యత మనదే కదా కదా. అదే మరి అలా దాన్ని వినియోగించుకొని ఈ ధ్యానాన్ని కూడా చక్కగా సార్ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని కూడా చక్కగా ఎక్కించుకొని అన్నిటినీ ఆస్వాదించి జ్ఞానాన్ని ఎదగాలని ఒక మంచి గొప్ప స్థాయిలో కొంతకాలం తర్వాత ఒక గొప్ప స్థాయిలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఉంటారు కంపల్సరీ. ఈ జ్ఞానాన్ని సార్ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఎవరైతే అనుకుంటే కంపల్సరీగా ఒక 10-15 years తర్వాత గ్రేట్ పర్సన్స్ ఉంటారు. ఆ వ్యక్తులలో మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అసలు గంటగాలు 8 గంటలు ఇచ్చినా మేడం ఆ ప్రవాహం అలా ఒక ప్రశాంత గోదావరి మన ముందు కదులుతూ ఉంటుంది. చాలా అద్భుతం మేడం, చాలా బాగా చెప్పారు. అసలు యోగా ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, మనకి లాభాలేంటి, పిల్లలు మీ అదృష్టం. మేడం ఆపలేదు, ఎన్నో ఆపలేదు అన్నట్టుగా ఉంది, కానీ వీళ్ళందరూ ఆపుతున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలు ఈ రోజు మన పాఠశాలకు విచ్చేసిన మన ప్రశాంతి మేడం గారు మన భారతీయ సంస్కృతి వారసత్వంలో భాగం ధ్యానం అనేది. మన ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలను వివరించడమే కాకుండా విద్యార్థి దశలో మీరు ఆ లాభాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ఒక ప్లానింగ్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఏకాగ్రత,
నెక్స్ట్ వాటిని సాధించే లక్ష్యాలను ఎలా చేరుకోవాలని చెప్తూ ఈ రోజులలో కనుమరుగవుతున్న హ్యూమన్ రిలేషన్స్ ని ఈ తక్కువ సమయంలోనే ప్రతి రిలేషన్ ని వారు టచ్ చేశారు. దీనికి వారు ఎంతో అభినందనీయులు. మీరు పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థులు వారి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, గురువు గారితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, అదే విధంగా తల్లిదండ్రులతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, తోడపుట్టిన వారితో ఎలాంటి చేయాలి అనేది చెప్పాలంటే ఇలాంటి విషయాలు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. ఇవన్నీ దాదాపుగా కనుమరుగు అయిపోయిన దశలో ఉన్నాయి. ఎక్కడో మనము 2 to 5% మాత్రమే చూస్తున్నాం. మరి ఇవన్నీ మనం పాతగా ఉన్నవే అయినప్పటికీ మనకి ఒకసారి మననం చేసిన మరి మేడం గారికి మన పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాన్ని మనం ఎట్లా మన జీవితాన్ని మనం చూపించాలి. చాలా అద్భుతంగా ఉంది. అందులో లాస్ట్కి మీరు ఇచ్చినటువంటి క్లాప్స్ మామూలు సూపర్ క్లాప్స్. యూ హ్యావ్ గివెన్ సూపర్ క్లాప్స్. అయితే ఒక 2-3 నిమిషాలు సరస్వతి మేడం గారు ఎక్స్పీరియన్స్ చెప్పారు. దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓషో తన బుక్స్ లో కూడా రాశారు. అవేర్నెస్ అంటే అసలైన సమాధి స్థితి అంటే ఏంటంటే మేడం గారికి వచ్చిన స్థితే సమాధి స్థితి. దట్ ఈస్ ద రియల్ సమాధి. ఓషో గారే చెప్పారు. ఓషో మామూలు వ్యక్తి కాదు, మీకు తెలుసు కదా. ఆయన మహాజ్ఞాని. సమాధి అంటే ఏది, కూర్చొని నిద్రపోతారు కదా, అది కాదు సమాధి. ఏదో వెలుగుతో ఆలోచిస్తారు కదా, అది కాదు సమాధి. కూర్చొని కళ్ళు మూసుకొని అన్ని వినగలిగి అన్ని అప్పుడు జరిగేటటువంటి సౌండ్స్ ని వినగలగటం, తనలో జరిగే శ్వాసని గమనించగలగటం, అదే సమాధి స్థితి. అది ఓషో గారు చెప్పారు. మన సరస్వతి మేడం గారు చేసే మెడిటేషన్ పర్ఫెక్ట్ మెడిటేషన్. మీరందరూ కూడా రోజు కూర్చొని శ్వాసని గమనించండి అంటే శ్వాసని గమనిస్తున్నారు, చాలా మంది గమనిస్తున్నారు. దాదాపు 90% గమనిస్తున్నారు. ఒక 10% ఒకటి డిస్టర్బ్ చేస్తారు. కళ్ళు తెరుస్తున్నారు, వాడిని డిస్టర్బ్ చేస్తారు, వీడిని డిస్టర్బ్ చేస్తారు. అదొక దురదృష్టం మనకి. ఆ 10% మీరందరూ కూడా 100% మెడిటేషన్లోకి వస్తే ఐ ఫీల్ హ్యాపీ. ఇకపోతే ముందు వాడు మెడిటేషన్ చేస్తుంటే మనం వాడిని డిస్టర్బ్ చేస్తే, ఇందాక మేడం చెప్పినట్టు ఒక గ్లాసులో మంచిగా తేరుకున్న వాటర్ డిస్టర్బ్ అయ్యి ఎంత పాడైపోతుందో అట్లయితే అనమాట. ముందున్న వాడిని వెనుకున్న వాడిని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే వాడు మంచి కాన్షియస్ స్టేజ్లో ఉంటాడు, మంచి మెడిటేషన్ స్టేజ్లో ఉంటాడు. వాడిని డిస్టర్బ్ చేసినట్టయితే చాలా చాలా పాపం అనమాట. అది వేరే వాడిని డిస్టర్బ్ చేస్తే, మెడిటేషన్ టైంలో డిస్టర్బ్ చేస్తే చాలా పాపం కింద. అంచేత మీరు ఈ రోజు నుంచే జాగ్రత్తగా మెడిటేషన్ చేసేటప్పుడు, వేరే వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు స్లోగా నెమ్మదిగా వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చక్కగా కూర్చొని మీరు ధ్యానం చేయాలి. మెడిటేషన్ చేసిన వాళ్ళని చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే శిలా నీవే శిల్పం నీవే అనేది వాస్తవం. మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఈ స్కూల్కి వచ్చాము పాఠాలు నేర్చుకోవడానికి. భూమి మీదకి ఎందుకు వచ్చాము? భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి. అంటే ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ నేర్చుకోవడానికి. గత జన్మలలో మనకి లేవు. అవి అమ్మ ద్వారా, అన్నయ్య ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా నేర్చుకోవడానికి వచ్చాం. ఇవన్నీ నేర్చుకొని వెళ్ళడానికి, అంతే. కోపంతో వాడిని వీడిని కొట్టుకోవడానికి, చంపుకోవడానికి కాదు వచ్చింది. ఈ ప్రేమ అంటే ఏంటో నేర్చుకుంటాం, దయ అంటే ఏంటో నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తాం. భూమి అనేది ఒక పాఠశాల మనకి. ఈ పాఠశాలలో అన్నీ నేర్చుకొని వెళ్ళాలి. సరదాగా హాయిగా నేర్చుకుని వెళ్ళాలి. కోపంతో, పగతోటి, కక్షతోటి కాదు నేర్చుకునేది. సరదాగా తీసుకోవాలి. ప్రతి సిచ్యువేషన్ సరదాగా తీసుకొని అన్నీ నేర్చుకోవాలి. అది అందుకనే శిలా నువ్వే శిల్పం నువ్వే. నీకు ఎవరు నీ ఒక బండరాయి అంటే ఆ బండరాయిలో అంత వేస్ట్ కొంత ఉండదు. ఆ వేస్ట్ తీసేస్తే మంచి శిల్పం తయారైంది. ఆ వేస్ట్ తీసేసి చేసుకోవడం కోసం ఈ భూమి మీదకి వస్తాం అన్నమాట మనం.
ఆ వేస్ట్ ఎవరు తీసేస్తారు? నువ్వే తీసుకోవాలి. నీ శ్వాసను నువ్వు గమనించుకోవాలి, నువ్వు మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ తర్వాత నువ్వు శిల్పం అవుతావు, మంచి శిల్పం అవుతావు. నేను నీకు నమస్కారం పెడతాను. మహాత్మా గాంధీకి మనం నమస్కారం పెట్టలే. ఈరోజు నోట్లు ప్రామిసరీ అది మామూలు నోట్లలో కూడా గాంధీ బొమ్మ వేసుకొని చూడట్లే, ఎక్కడ పట్టి అక్కడ విగ్రహాలు పెట్టి నమస్కరించాలే. అలా అవుతాం మనం. ఆయన వేస్ట్ మొత్తం తీసేసుకున్నాడు, ఆయన చెక్కుకున్నాడు, ఒక శిల్పంగా తయారు చేసుకున్నాడు. మనం కూడా అలా చేసుకోగలం అన్నమాట. అది ఒకటి. ఇంకొకటి ప్రదీప్ ఒకరోజు చెప్పా, అలా ధ్యానం చేస్తుంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుందిరా అని చెప్పా. వాడు నిజంగా రోజు కాస్మిక్ ఎనర్జీని చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి బ్రహ్మానందం నుంచి కాస్మిక్ ఎనర్జీ ఇలా వెళ్తుంది, అది ఏ కలర్ వెళ్తుందో కూడా చెప్తున్నాడు. బ్లూ కలర్లో వెళ్తుందట. పైనుంచి వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ వర్షం లాగా పడుతుంది మనం కరెక్ట్గా ధ్యానం చేస్తే. అవేర్నెస్ కాబట్టి నిద్రపోకుండా హాయిగా శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి చేరుతుంది. అపరిమితమైనటువంటి శక్తి వస్తుంది మనలో. ఇక సన్మార్గాన్ని డిసైడ్ చేస్తుంది. అదే మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో అదే చూపిస్తుంది మనకి. చేయగా కొన్ని రోజులకి ఒక మహాత్ములాగా మారిపోతాం. ఇకపోతే చిన్నపిల్లలు, మీరు 10th దాకా ఉన్నారు కాబట్టి మీరు రెండు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే 3వ కన్ను తెరుచుకుంటుంది మీకు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అది గమనించకుండా ఏం చేస్తారు? వీడిని చూస్తారు, వాడు ఏం చేస్తాడు, వీడు ఏం చేస్తాడని చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని వాళ్ళు కూడా ధ్యానమే చేస్తారు కదా. సో మీ 3వ కన్ను తెరుచుకోండి. 2 కళ్ళు మూసేస్తే 3వ కన్ను ఓపెన్ అవుతుంది. ఓకేనా? మేడం గురించి చెప్పాలి. మా ఇంట్లో మేడమే మూలాధారం. మమ్మల్ని అందరినీ నడిపించేది మేడం. పిల్లల్ని కానీ నన్ను కానీ ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా సూచనలు ఇవ్వాలన్నా మేడమే చేస్తారు. అందుకని డాక్టరేట్ నేనే ఇచ్చేసాను మేడం, డాక్టర్ ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా యాక్చువల్గా మీకు లంచ్ టైం వెళ్తా ఉంది. మీరు అందరు పొద్దున మేడం గారు పంచారు కదా, చాక్లెట్లు పంచారు కదా, ఆకలి లేదు కదా. ఎందుకంటే నేను అర్జెంట్ పని వచ్చాను. మీరు అందరు క్లాస్ విన్నట్టుగా లేదు. అప్పుడే ఫ్రెష్గా ధ్యానంలో వచ్చి బయటకు వచ్చినట్టుగా కనబడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ధ్యానం నుంచి బయటకు వస్తే అమ్మాయి ప్రశాంతి క్లాస్ మిమ్మల్ని ఎంత ప్రశాంతమైన ధ్యాన స్థితిలో ఉంచిందో, ఒక ధ్యాన ముద్రలో మీరు దీన్ని ఆలకించారని నేను అనుకుంటున్నాను. మరి దీన్ని నిజ జీవితం మీరు ఆచరించాలి. అమ్మాయి నిజ సభాముఖంగా క్రికెట్ చేస్తున్నారు, మీరు కంటిన్యూ చేయాలని నేను ఒక చిన్న రిక్వెస్ట్ అందరూ మీకు కావాలి. అందరూ ఒక్కొక్క నిమిషం ఆ మేడం గురించి మాట్లాడడం తనకి ఇచ్చే ఒక గొప్ప గౌరవం భావిస్తారు. అందరు ఎవరైనా స్పీక్. ఇంకో విషయం ఏంటంటే మా సీసార్ మీద నాకు ఇంకా అభిమానం, దాన్ని ఏమంటారు, రెస్పెక్ట్. చక్కని భార్య, చక్కని ఆలోచన, సారంగా ప్రశాంతంగా హైలైటెడ్ గా అందరం మా బళ్ళు అందరం ఏదో గొప్ప సంఘర్షంతో ఉంటాం, కానీ ఆయన ఒక్కడే ప్రశాంతంగా ఉంటాడు. బికాజ్ ఆఫ్ దట్ ప్రశాంతి. సో వన్స్ ప్రశాంతి మేడం రియల్లీ అమేజింగ్ మేడం. చాలా చక్కగా చిన్నపిల్లలకి ఒక స్టోరీ ఎలా చెప్తారు, అది ఎంత నెరేషన్ అంటే ఎంత చక్కగా వివరించారంటే పిల్లలందరూ కూడా చాలా చక్కగా వినగలిగారు. ఫస్ట్ ఏంటంటే మేడం మీరు అన్ని విషయాలని కవర్ చేశారు. ఆ కవర్ చేయడంలో కూడా ఎక్కడ కూడా మీ పేరు తగ్గట్టుగానే అసలు ఆ వాయిస్ లో కూడా ఎంత చక్కటి సౌమ్యం ఉందంటే అసలు విన్నా కొద్దీ వినబుద్ధి అయ్యేటటువంటి వాయిస్ మేడం ఇది. చాలా చక్కగా అన్ని విషయాల్ని క్రోడీకరించారు. తర్వాత ఇలాంటి సన్నివేశాలు ముందు కూడా మా స్కూల్లో జరగాలంటే ముందు కూడా మీ యొక్క రావాలి మేడం. ఎన్నోసార్లు వచ్చి మా పిల్లల్ని, ఎందుకంటే ఒక్కసారి వస్తే కొంతమంది మాత్రమే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. మీరు ఇంకా ఒక 5-6 సార్లు కనుక రాగలిగినట్టయితే ఒక 70-80% 21 days ప్రోగ్రామ్ అయితే రాగలిగితే మేడం చాలా వరకు పిల్లల్ని మీరు సంసిద్ధులుగా చేసినట్లు అవుతారు. పిల్లల్ని కూడా మనందరం మన స్కూల్ తరఫున కూడా మనం హ్యాపీ ఫీల్ అవుతాం మేడం. రియల్లీ మేడం నేను కూడా యోగాకి వెళ్తాను, మెడిటేషన్కి వెళ్తాను. మెడిటేషన్ లో కూడా నా యొక్క ఫీలింగ్స్ కూర్చున్నప్పుడు తెలవకుండానే కొద్దిసేపటి తర్వాత కొంతసేపు
కొద్దిసేపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటికి వెయిట్ ఇవ్వకుండా వాటిని వదిలేస్తూ ఉంటాము. కొద్దిసేపటి తర్వాత మన బాడీ మనకి తెలవకుండానే తేలిపోతూ ఉంటుంది. అంటే తేలిపోతుందంటే మనము అన్ని ఆలోచనలన్నీ వదిలేసి శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అది తర్వాత మనకి మేడం చెప్పినట్టుగా ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఎంత బూస్టింగ్ ఇస్తుందో, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటామో. మేడము మరి అటువంటి విషయాల్ని చాలా చక్కగా క్లుప్తంగా చాలా చక్కగా వివరించారు. మరి చాలా ధన్యవాదాలు మేడం. మీ స్పీచ్ చూస్తే మీరు సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనిపిస్తుంది. మీరు ఎన్నో చోట్ల మీరు ఈ కార్యక్రమాలు చేశారనిపిస్తుంది. చాలా చక్కగా మేడం, ఎక్కడ కూడా ఫ్లక్చువేషన్స్ లేవు మీరు చెప్పే దాంట్లో. చక్కటి నెరేషన్ మేడం ఇది. మరి ఇటువంటి అవకాశాలు ముందు కూడా మా స్కూల్లో మీరు వచ్చి ఆ అవకాశాలని మా పిల్లలందరూ సద్వినియోగం చేసుకునేటట్టుగా మీ స్పీచ్లు ఉండాలని కోరుకుంటాను. ప్రశాంతి మేడం నాకు మెడిటేషన్ క్లాస్లోనే పరిచయం. మేడం స్పీచ్ చాలా విన్నాను. నేను కూడా మెడిటేషన్ క్లాస్కి వెళ్తాను కాబట్టి తెలుసు. మేడం చాలా బాగా స్పీచ్ ఇస్తారు. మెడిటేషన్ చెప్పడం వల్ల ప్రశాంతి మేడం స్పీచ్ ఇస్తూనే ఉంటారు. ప్రశాంతి నాకు కూడా శాంతి నివాసంలో ఉంటుంది. శాంతి ప్లస్ శ్రీనివాస సంఘము శాంతి నివాసం. ఒక గొప్ప గురువు అంటే శిష్యుల్ని మంచి ఏకాగ్రతతో చక్కటి బోధన చేసేవాడే గొప్ప గురువు. ఇలాగా ఈరోజు మన ప్రశాంత్ మేడం నాకెలా తోచిందంటే, నేను చదువుకున్న 20 సంవత్సరాల్లో నాకు చెప్పినటువంటి గురువులు, చెప్పినటువంటి దినాలు అన్నీ కలిపితే ఆ రోజు వాళ్ళు ఎంత కష్టపడి చెప్పారో సునాయాసంగా, అద్భుతంగా 2 గంటల్లో చాలా చక్కగా ఒక పదానికి చక్కగా ఒక్కొక్క టాపిక్ కి రిలేషన్ చేసుకుంటూ ఇంత అద్భుతంగా చెప్పటం అనేది బహుశా నాకు ఉన్నటువంటి ఈ సర్వీస్ లో, ఈ వయసులో ఇంత గొప్పగా చెప్పిన వ్యక్తి నాకు ఈ రోజు వరకు. ప్రశాంతి మేడం గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా 2000 సంవత్సరాల నుంచి మాస్టర్కి ఆధ్యాత్మిక సేవా సంస్థలో ప్రతి రోజు కూడా నేను ఆధ్యాత్మిక సెంటర్కి వెళ్ళి మంచిగా ధ్యానం చేసుకుంటూ అక్కడ లీనమై తాదాత్మ్యం చెందుకుంటూ ఆఖరికి తెల్లవారుజామున 4 గంటల నుంచే మంచిగా స్నానం చేసుకుని ఆధ్యాత్మిక పరంగా ఆ ధ్యానం చేసుకుంటూ అందులో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇట్లా గత చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అట్లా లీనమైపోతూ ఆనందపడుతూ ఆఖరికి వాకింగ్ చేసుకొని సైకిల్ తొక్కుకుంటూ నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ ముందుకెళ్తూ 10 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ సాధిస్తూ జన్మ ధన్యం చేసుకుంటూ ముందుకు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ చేరాలని ఆకాంక్షిస్తూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి వాళ్ళకి మేడం పేరు ప్రశాంత గోదావరి గౌరవించే చోటంతా కూడా ప్రశాంతతని అంతటి తెలుస్తుంది. కాబట్టి ప్రశాంత గోదావరి సారికి మేడం కాబట్టి మరి అందరూ మాట్లాడాలి కాబట్టి చాలా బాగా చెప్తారు శ్రీనివాస్ గారు. చాలా ఇలాంటి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని మా ప్రశాంతి మేడం గారు చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుందని చాలా బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం రావడమే నేను అన్నారు, మీకు చాలా ఎక్కువగా ఉన్నారు అనేసి. అప్పుడు బాబు రిసెప్షన్ లో చూశాను మిమ్మల్ని. అప్పుడు ఇదే యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడు ఇలానే ఉన్నారు, ఎక్కువ పని చేస్తున్నారు, ఇలానే ఉన్నారు. సో
మేము అనుకుంటా ఉంటాం కదా సార్ అంత ప్రశాంతంగా మనం ఎప్పుడు ఉంటాం బాగా ఎప్పుడు అంటే అది మీ వల్లే అందంగా ప్రశాంతంగా నేను ఒకసారి సార్ అడిగాను సార్ మెడిటేషన్ చేయాలంటే ఇచ్చారు కానీ నేను పెట్టుకుంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అసలు పెట్టుకున్నాను అంతవరకే అప్పుడు సార్ మాది శ్వాస పెడతాం అట్లా కొన్ని చేశారు కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం ట్రై చేస్తాం నేనైతే వచ్చినందుకు మేడం థ్యాంక్ యూ మేడం మాకు తెలియని విషయాలు కూడా జ్ఞానం గురించి చాలా చెప్పారు మేడం చెప్పిన విషయాలు రోజు పాటిస్తూ మంచిగా జ్ఞానం చేయాలని కోరుకుంటున్నాను మేడం గారు జ్ఞానం చేయడం వల్ల ఏం చెప్పారు చాలా చెప్పారు కాబట్టి మీరు రోజు జ్ఞానం చేయాలి స్కూల్లో సార్ చెప్పినప్పుడే కాదు ఇంటి దగ్గర కూడా జ్ఞానం చేయాలి జ్ఞానం చేయడం వల్ల చదువు కూడా వస్తుందని కూడా చెప్పారు మేడం గారు అలాగే మంచిగా జ్ఞానం చేస్తూ దేశ పౌరులుగా ఎదుగుతారని కూడా చెప్పారు మంచిగా జ్ఞానం చేయాలని కోరుకుంటున్నారు 10th క్లాస్ వాళ్ళు కూడా జ్ఞానం చేస్తూ మంచి రిజల్ట్ ని సాధించాలని కోరుకుంటున్నాను జ్ఞానం చేస్తూ ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరుకుంటున్నాను హెడ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారం మా స్కూల్ వచ్చి మాటలు చెప్పారు మేడం మీరు ఈ మాటలు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం కానీ మా స్కూల్లో చాలా మంది వరకు మెడిటేషన్ చేస్తారు మేడం కానీ కొంతమంది ఇబ్బంది చేస్తారు మేడం అలా చేయకుండా మంచిగా మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను శ్రీనివాసుడు హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది సో మీరు హృదయంలో మా ప్రశాంత్ క్లాప్స్ ఓన్లీ క్లాప్స్ మీ సంతోషాన్ని చప్పట్ల ద్వారా మాత్రమే తెలియజేయాలి